जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपीजन वल्लभा जय गिरिवरधारी जय गोपीजन वल्लभा जय गिरिवरधारी गोपीजन वल्लभा जय गिरिवरधारी जय गोपीजन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन भज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन भज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपीजन वल्लभा जय गिरिवरधारी जय गोपीजन वल्लभा जय गिरिवरधारी यशोदनन्दन भज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन तीरावनचारी यमुनतीरावनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा
ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ हरिनाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। ओके, इन्वोकेशन प्रचोदम। ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरवे नमः। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम्। శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వాపదాంతికం वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే मुखं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरु दीनतारिणाम्। మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం హరే కృష్ణ. సో లాస్ట్ వీక్ సమ్మరైజ్ చేసాం అంతగా చాప్టర్ 11 పాయింట్స్ ఉన్నాయి. విశ్వరూపం గురించి తెలుసుకుంటున్నాము. విశ్వరూపం గురించి తెలుసుకుంటున్నాం కదా ప్రభుజీ. విశ్వరూపంలో అర్జునుడు చూశాడు శ్రీకృష్ణుని విశ్వరూపంలో రాక్షసులందరూ భయంతో పరిగెడుతున్నారు. దేవతలు బ్రహ్మ శివుడు మిగిలిన దేవతలందరూ భక్తితో నమస్కరిస్తున్నారు. అది చూశాడు. అప్పుడు అర్జునుడు కృష్ణునితో ఏమంటున్నాడంటే, ఓ మహాత్మా, నీవే ఆది దేవుడవు, ఆది సృష్టికర్తవు, నీకు సమస్తము ఎరుగుదువు. నువ్వు నిన్ను తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లే మేము అని అంటున్నాడు. నీ మహిమలు తెలియక నేను నా మిత్రునిగా తలుస్తూ ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని నిన్ను తొందరపాటులో నేను అన్నాను. ఒకే శయ్యపై పడుకున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, మిత్రులు ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా కానీ నిన్ను
చాలా సార్లు నేను అపహాస్యం చేశాను. దానికి నన్ను క్షమించు కృష్ణ. నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను, ప్రణమిల్లుతున్నాను అని అంటున్నాడు. నువ్వు పరమ గురువు, పరమ పూజ్యుడవు. నీతో ఈక్వల్ గా కానీ నీకంటే ఎక్కువ కానీ ఎవ్వరూ లేరు. అందుకే అందరూ నీకు నమస్కారం చెయ్యాలి అని చెప్తున్నాడు. మంచిగా ఉన్నాయి ప్రభుజీ, నేను పాయింట్స్ రాసుకున్నాను, అందుకోసం కొంచెం చూసుకుంటూ చెప్తాను మధ్య మధ్యలో. మళ్ళీ ఏమంటున్నాడంటే ఒక తండ్రి ఒక కొడుకును మందలించినట్లుగా మొండితనాన్ని, మిత్రుడు తన మిత్రుని అమర్యాదను, భర్త తన భార్య చనువును సహించినట్లుగా నేను నీ పట్ల చేసిన తప్పులను దయచేసి సహించు అంటున్నాడు ప్రభుజీ. ఫస్ట్ ఏమో క్షమించు అన్నాడు, తర్వాత సహించు అని కూడా అంటున్నాడు ప్రభుజీ. మళ్ళీ ఇంతకు ముందెప్పుడు నీ విశ్వరూపాన్ని నేను చూడలేదు, ఎవరు చూడలేని విశ్వరూపాన్ని నాకే చూపించానని చెప్తున్నావు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం నేను చాలా భయపడుతున్నాను దానిని చూసి. అందుకే నీ నార్మల్ రూపమైన చతుర్భుజ రూపాన్ని నాకు చూపెట్టు అని చెప్తున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు అంటే, అర్జున, ఈ భౌతిక జగత్తులో నా విశ్వరూపంని నా అంతరంగిక శక్తి ద్వారా నేను ఆనందంతో నీకు చూపించాను. ఇంతకు ముందు నా ఈ తేజోమయమైన రూపాన్ని, నా ఈ ఆది రూపాన్ని ఇంతకు ముందు ఎవరూ చూడలేదు, నీకే చూపెడుతున్నాను అంటున్నాడు. వేదాధ్యయనం చేత కానీ, యజ్ఞాచరణ చేత కానీ, దానము చేత కానీ, పుణ్య కార్యాల చేత, కాఠోర తపస్సు చేత కానీ ఈ జగత్తులో ఈ విశ్వరూపాన్ని ఎవ్వరూ చూడలేదు అని చెప్తున్నారు. ఓన్లీ దివ్య దృష్టి ద్వారానే ఈ ఈ విశ్వరూపాన్ని చూడగలుగుతారు. దేవతలకు మాత్రమే ఈ దివ్యత్వము వస్తుంది అని చెప్తున్నారు ప్రభుజీ. అందుకే దేవతలకు దివ్యత్వం వచ్చింది కాబట్టి విశ్వరూపాన్ని పైనుంచి దేవతలు చూశారు కదా ప్రభుజీ, అంతే కదా. అర్జునికి దివ్య చక్షులు ఇచ్చినందువల్లనే అర్జును చూశాడు. దేవతలకు దివ్యత్వం ఉంది కాబట్టి వాళ్ళు పైనుండి చూసారేమో అంటున్నా. అయితే ఇక్కడ దేవత అంటే ఎవరు అంటే, దేవతలైన వారే వేద సారస్వతంలో దేవతలని చెప్పబడింది అని కూడా ఒక పాయింట్ తెలుసుకున్నాం. దేవతలు అంటే ఎవరంటే అది విష్ణు భక్తులైన వారే అని. మళ్ళీ నువ్వు నా ఈ ఘోరమైన రూపాన్ని చూసి భ్రాంతికి గురయ్యి కలత చెందావు కదా, ఇప్పుడు అది నీకు తొలగిపోతుంది. ఈ కలతల నుండి తిరిగి ముక్తుడవయ్యి ప్రశాంతమైన మనసుతో ఇప్పుడు నన్ను చూడు అని ఫస్ట్ తన చతుర్భుజ రూపాన్ని చూపెట్టి తర్వాత ద్విభుజ రూపాన్ని చూపెడతారు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, కొంతమంది ఏమంటారంటే శ్రీకృష్ణుని ద్విజ రూపాన్ని చూసి ఆయన సామాన్య మానవుడే అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే నారాయణ రూపం వేరు, కృష్ణుడు వేరు అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నారాయణ రూపము కృష్ణుడు సేమ్, అంతే కదా ప్రభుజీ. నారాయణుడు అంటే కృష్ణుడు ఆఫీస్ లో ఉన్నట్టు అనమాట. అంటే ఆఫీస్ లో జనరల్ సేమ్ మనిషి ఆఫీస్కి వెళ్తే విష్ణు నారాయణ రూపం ఎట్లనో, మరి ఇంట్లో ఉంటే పర్సనల్ అనమాట. అంటే లైక్ వాళ్ళతోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక విధంగా డీల్ చేస్తాడు ఒక ఫాదర్ అనుకో. ఇంటికి వచ్చిన తర్వాత లైక్ వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరితోటి అంటే మోర్ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఉంటుంది. కానీ అదే కృష్ణుడు ఆఫీస్కి వెళ్తే మోర్ అఫీషియల్ డీలింగ్స్ ఉంటాయి. వాళ్ళందరూ అది నారాయణ రూపము, విష్ణుమూర్తి రూపం అంటారు. లాస్ట్ వన్ ఏంటంటే, కామ్య కర్మలు, మానసిక కల్పలనే భౌతిక కర్మశాల నుండి విముక్తుడవై నాకు భక్తితో సేవ చేసు నా కొరకే కర్మ చేసేవాడు, నేనే తన జీవిత పరమ లక్ష్యంగా చేసుకునేవాడు, ప్రతి జీవుడు ఎడల మైత్రితో ఉండేవాడు నిశ్చయంగా నన్ను చేరుకుంటాడని ప్రతి అధ్యాయంలో లాస్ట్కి ఇది మాత్రం కంపల్సరీ వస్తుంది కదా రోజు, మనం నేర్చుకోవాలి. కరెక్ట్. అంటే కృష్ణుడు ఎప్పుడు ప్రతి దాంట్లో కృష్ణుడు ఎంఫసైజ్ చేసిన అంటే భక్తి యోగా ద్వారా నువ్వు నన్ను అర్థం చేసుకోగలుగుతావు, నన్ను చేరుకోగలుగుతావు అని. అది కూడా ప్రభుపాద చెప్తాం. అంటే భగవద్గీత మెయిన్ ఎసెన్స్ అదే అనమాట. అంటే కృష్ణుడు మిగతా అన్ని గురించి మాట్లాడతాడు, ఎందుకంటే జనరల్గా ఏ పార్ట్స్న ఎట్లా కృష్ణుడు అప్రోచ్ కాగలుగుతారు, ఎట్లా కృష్ణుడు తెలుసుకోగలుగుతారు. కానీ కాకపోతే భక్తి యోగం ద్వారా సులభంగా తెలుసుకోగలుగుతావు కృష్ణుడని.
చెప్తాను. ఇది కూడా 12 చాప్టర్ అది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ భక్తి యోగా అనమాట. 12 చాప్టర్ చూసాం, ఓన్లీ 20 శ్లోకాస్, కానీ ఎంత చాలా సూపర్ అనమాట శ్లోకాస్. అంటే మనకి అంటే కృష్ణుడు కన్సైజ్ గా, అంటే నీకు ఈజీగా నన్ను చేరుకోవడానికి ఎట్లా మార్గం అని చెప్తున్నాను అనమాట. మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా, ఫస్ట్ 6 చాప్టర్స్ భగవద్గీత కవర్ లాగా అనమాట, ఫస్ట్ టాప్ బుక్ కవర్ లాగా. నెక్స్ట్ 6 చాప్టర్స్ ఏమో మోర్ లైక్ దాని లోపల ఎసెన్స్ అంతా. మళ్ళీ నెక్స్ట్ లైక్ 13 to 18 చాప్టర్ మళ్ళీ బుక్ కవర్ లాగా, వెనకాల ఫ్రంట్ కవర్, బ్యాక్ కవర్, అండ్ మధ్యలో భక్తి యోగా అంతా మధ్యలో 6 చాప్టర్స్. ఆ 6 చాప్టర్స్ లో కూడా లైక్ 7 to 12 చాప్టర్స్. సో 12 చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అందులో భక్తి అంటే కృష్ణుడి డిఫరెంట్ మార్గాలు చెప్పినా కానీ భక్తి యోగాలో మనం ఎట్లా ప్రోగ్రెస్ కావచ్చు, ఎట్లా మనం కృష్ణుడు ఎప్పుడు తలుచుకొని మనం భక్తి యోగాలో ఉండొచ్చు అని కృష్ణుడు చెప్తాడు ఈ 12 చాప్టర్లో. చాలా మంచి సమరైజేషన్ అంట. థ్యాంక్ యూ. అవును ప్రభుజీ, పాయింట్స్ మంచి నచ్చినాయి ప్రభుజీ, అన్ని చదివిన కొద్ది మంచి. కరెక్ట్. అదే భగవద్గీత ఏంటంటే లైక్ మనం చదువుతున్న కొద్దీ మనకి రుచి వస్తుంది, మనకి రుచి. అదే తేడా ప్రభుజీ, కామ్య కర్మలు చేసుకుంటూ కృష్ణుని కోసమే చేయాలంటే మనం ఎప్పుడూ కృష్ణుని తలుచుకుంటూ ఆటోమేటిక్ గా తలుచుకుంటాం కదా ప్రభుజీ. అది కృష్ణ కాన్షియస్ కి మిగిలిన వాళ్ళకి తేడా అదే ఉంటదేమో. కరెక్ట్. అదే కృష్ణుడు చెప్తాడు, మిగతా భక్తి యోగాల భక్తు వాళ్ళు కూడా నార్మల్ పనులే చేస్తారు, కానీ కాకపోతే వాళ్ళ కాన్షియస్నెస్ వేరే ఉంటుంది. అంటే మన కాన్షియస్నెస్ ఇంపార్టెంట్. అందుకే ఈవెన్ కుక్ చేసిన ఎవరైనా వాళ్ళు కొంతమంది ఇంకా స్ట్రిక్ట్ గా వైష్ణవాస్ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు చేసింది కూడా తినరు. అంటే ఈవెన్ ఆనియన్ గార్లిక్ లేకున్నా వాళ్ళ కాన్షియస్నెస్ ఎట్లా ఉంది అని వాళ్ళు చేసిన, వాళ్ళకి తెలిసిన భక్తులు వాళ్ళ ఇంటనే తింటారు లేదంటారు. సో అట్లా ఎక్స్ట్రీమ్స్ మనం చేయకపోయినా కానీ అట్లీస్ట్ మనం అర్థం చేసుకోవాలి, మన కాన్షియస్నెస్ ఇంపార్టెంట్ ఏ పని చేసినా. సో అందుకే మనము దేవుడిని కుక్ చేసినా, ఈవెన్ పనులు ఏం చేసినా మనం కృష్ణుని తలుసుకొని, ఇది కృష్ణ నీ కోసం చేస్తున్నా నేను, సో ఇది యాక్సెప్ట్ చేయి ప్లీజ్ అని మన కృష్ణుని వేడుకుంటే అప్పుడు అది మన కాన్షియస్నెస్ ప్యూరిఫై అవుతుంది, ఇంకా కృష్ణుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు మనం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా పరయస్యతి అన్నాడు. అంటే కృష్ణుడు ఏదో జస్ట్ నాకు పత్రమి పుష్పమి ఫలమి అని ఉట్టి చెప్పలేదు, భక్తితోటి నాకు నాకు సమర్పిస్తే నువ్వు అది ఇచ్చినా నేను తీసుకుంటా అని చెప్తున్నాడు. కానీ భక్తి లేకుండా మనము కృష్ణుడికి పంచభక్ష పరమాణం అవన్నీ ఏది పెట్టినా కృష్ణుడు తీసుకోడు భక్తి లేకపోతే. సో భక్తితోటి మనం కృష్ణుడికి నీళ్ళు ఇచ్చినా అని కృష్ణుడు స్వీకరిస్తానని చెప్తున్నాడు. సో అది చాలా ఇంపార్టెంట్ భక్తిలో. అంటే భక్తి మనము ఈవెన్ లైక్ ఫ్యామిలీలో కూడా ఎవరన్నా ఇంటికి పోతున్నామంటే వాళ్ళు మనం మంచి ప్రేమగా చూస్తే మనం వాళ్ళ ఇంటికి పోవాలనిపిస్తుంది. వాళ్ళు మంచిగా ఆహారం మంచి పెట్టలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ ప్రేమ అంటారు కదా, అంటే నీ మాటలతోనే నా కడుపు నిండిపోయింది అంటారు కదా, అట్లా. సో అట్లా భక్తితోటి మనము ఎవరికైనా మనం సేవ్ చేస్తే అది ఈజీగా మనము వాళ్ళని ప్లీజ్ చేయొచ్చు, మనం కూడా సంతృప్తి పడతాం అన్నమాట. So text chapter 12 devotional service bhakti yoga. Text 1. Arjuna uvacha evam satata yuktaye bhaktastvām paryupasate ye chapi aksharam avyaktam येषां के योगवित्तमाः. अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चापि अक्षरम् अव्यक्तम् येषां के योगवित्तमाः. अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चापि अक्षरम् अव्यक्तम् येषां के योगवित्तमाः. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada, Srila Prabhupada ki jai. Arjuna inquired,
which are considered to be more perfect? Those who are always properly engaged in your devotion service, or those who worship the impersonal Brahman, the unmanifested purport? Krishna has now explained about the personal, the impersonal, the universal, and has described all kinds of devotees and yogis. Generally, the transcendentalist can be divided into two classes. One is impersonalist, and the other is personalist. The personalist devotees engage himself in all energy, with all energy in the service of Supreme Lord. The impersonalist also engage himself, but not directly in the service of Krishna, but in meditation on the personal Brahman, the unmanifested. We find in this chapter that the different process of realization or realization of the absolute truth, bhakti yoga, service is the highest. If one at all desires to have the association of the Supreme Personality of Godhead, then he must take to devotional service. Those who worship the Supreme Lord directly by devotional service are called personalists. Those who engage themselves in meditation on the impersonal Brahman are called impersonalists. Arjuna is here questioning which position is better. There are different ways to realize the supreme absolute truth. But Krishna indicates in this chapter that Bhakti Yoga or devotional service to him is the highest of all. It is most direct and it is easiest means for association with Godhead. In the second chapter of Bhagavad Gita, the Supreme Lord explained that a living entity is not the material body. He is a spiritual spark, and the absolute truth is a spiritual whole. In the seventh chapter, he spoke of the living entity as being part and parcel of the supreme whole and recommended that he transfer his attention fully to the whole. Then again, in the eighth chapter, he said that anyone who thinks of Krishna at the time of quitting his body is at once transferred to the spiritual sky, to the abode of Krishna. And at the end of sixth chapter, the Lord clearly said that of all the yogis, one who always thinks of Krishna within himself is considered the most perfect. So, in practically every chapter, the conclusion has been that one should be attached to the personal form of Krishna, but that is the highest spiritual realization. Nevertheless, there are those who are not attached to the personal form of Krishna. They are so firmly detached that even in the preparation of commentaries to Bhagavad Gita, they want to distract other people from Krishna and transfer all devotion to the impersonal Brahmajyoti. They prefer to meditate on the impersonal form of the absolute truth, which is beyond the reach of the senses and is not manifest. So, so factually, there are two classes of transcendentalists. And now Arjuna is trying to settle the question which process is easier and which of the classes is more perfect. In other words, he is clarifying his own position because he is attached to the personal form of Krishna. He is not attached to the impersonal Brahman. He wants to know whether his position is secure. The impersonal manifestation, either in this material world or in the spiritual world of the Supreme Lord, is a problem for meditation. Actually, one cannot perfectly conceive of the impersonal feature of the absolute truth. Therefore, Arjuna wants to say, what is the use of such waste of time? Arjuna experienced in the 11th chapter that to be attached to the personal form of Krishna is best because he could thus understand all other forms. At the same time, there was no disturbance to his love for Krishna. This important question asked by Krishna by Arjuna will clarify the distinction between impersonal impersonal conception of absolute truth. So ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అన్నమాట. ఇక్కడ ఏంది which are considered to be more perfect, those who are always properly engaged in devotional service or those who worship the impersonal Brahman. సో ఇప్పుడు చాప్టర్ 11 వరకు కృష్ణుడు అన్ని చెప్పాడు. అంటే పర్సనల్ ఫీచర్ అంటే తన స్వభావము, తన పర్సనల్ ఫాము, ఇంకనేమో ఆకారము నిరాకారము దాని గురించి మాట్లాడాడు. ఇంకనేమో యూనివర్సల్ ఫామ్ చూపెట్టిండు. ఇంకనేమో యోగీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ గురించి చెప్పిండు. సో ఇవన్నీ చూసిన తర్వాత అర్జునుడు కృష్ణుడు అడుగుతున్నాడు. సో కృష్ణ ఏది బెటర్ అంటే నిన్ను డైరెక్ట్ గా లైక్ నువ్వు పర్సనల్ ఫామ్ అంటే నీ సాకారంలో పూజ చేస్తే బెటరా లేదంటే నిరాకారంగా నిన్ను పూజ చేస్తే బెటరా అని. సో అక్కడ టూ టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు జనరల్ గా. కొంతమంది ఏంటంటే లైక్ వాళ్ళ కృష్ణుడి పర్సనల్ ఫామ్ ని వాళ్ళు మెడిటేట్ చేసి కృష్ణుడికి అర్చన అవి ఇవి చేసి నవవిధ భక్తిలా అట్ట వాళ్ళు పూజిస్తారు కృష్ణుడిని. ఇంకోరేమో వాళ్ళు కృష్ణుడికి ఆకారం లేదని ఓన్లీ లైక్ బ్రహ్మజ్యోతి లాగా వాళ్ళు కన్సిడర్ చేసి పూజ చేస్తారు. సో ఈ టూ టైప్స్ మనుషుల్లో ఏది బెటర్ అని అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది అడుగుతారు. బట్ ఇది క్లారిఫై చేస్తాను కృష్ణుడు. ఓకే, సెకండ్ శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ
మయ్యావేశమనో ఏ మాం మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ శ్రద్ధయా పరయోపేతాస్తే ते मे युक्ततमा मताः మే యుక్తతమా మతః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు పలికాడు, నా సాకార రూపము పైననే తన మనస్సును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను చర్చించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను. భాష్యము. అర్జునుని ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినదేమంటే, తన సాకార రూపము పైననే దృష్టిని కేంద్రీకరించి భక్తి శ్రద్ధలతో తనను అర్చించేవాడే యోగంలో అత్యంత పూర్ణునిగా భావించబడతాడు. అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడికి సమస్తము కృష్ణుని కొరకే చేయబడే కారణంగా భౌతిక కలాపాలేవి ఉండవు. విశుద్ధ భక్తుడు నిరంతరం సేవలో నెలకొని ఉంటాడు. ఒక్కొక్కప్పుడు అతడు జపం చేస్తాడు, మరొకప్పుడు శ్రవణం చేస్తాడు, లేదా కృష్ణుని గురించిన గ్రంథాలు చదువుతాడు, లేదా ఒక్కొక్కప్పుడు ప్రసాదం తయారు చేస్తాడు, లేదా కృష్ణుని కొరకు ఏదైనా కొనడానికి బజారుకు వెళతాడు, లేదా ఒక్కొక్కప్పుడు గుడిని నిర్మిస్తాడు, లేదా భోజన పాత్రల్ని శుభ్రం చేస్తాడు. అతడు ఏది చేసినా కృష్ణుని పనుల్లో చేయకుండా కాలమైనా గడపడు. అటువంటి కర్మ పూర్తి సమాధిలోనే ఉంటుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. The Supreme Personality of Godhead said, those who fix their minds on my personal form are always engaged in worshipping me with great and transcendental faith and considered by me to be the most perfect. సో ఇక్కడ మనం ఇందాక అనుకున్నప్పుడు, సో మనం కృష్ణుడి మీద సాకారంగా పూజ చేసే వాళ్ళు ఎప్పుడు కృష్ణుడు తలుచుకుంటారు. ఏది పని చేసినా వాళ్ళు కృష్ణుడి కోసం చేస్తారు. వాళ్ళకి ఇంట్లో పూజ చేయాలి, ఇల్లుని కూడా వాళ్ళు గుడిలా కన్సిడర్ చేస్తారు. సో ఇల్లుని క్లీన్ చేయడము, లేదంటే ఏమన్నా కుక్ చేయాలనుకున్నా వాళ్ళు కృష్ణుడి కోసం చేస్తారు. ఇంకా మనం బజార్కి వెళ్ళాలన్నా కృష్ణుడి కోసం కొనాలని చూస్తారు. సో ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి సేవా భావంలో నిమగ్నమై ఉంటారని తెలుసుకున్నాం. ఓకే, టెక్స్ట్ 3 and 4. ఏ త్వా అక్షరం అనిర్దేశం ఏ త్వక్షరం నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గం అచింత్యం చ సర్వత్ర గం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియ గ్రామం సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయా సర్వత్ర బుద్ధయః తే ప్రాప్నువంతి మాం ఏవ తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతే హితే రతాః. సర్వభూతహితే రతాః. Translation. But those who fully worship the unmanifested, that which lies beyond the perception of the senses, the all-pervading, inconceivable, unchanging, fixed and immovable, the impersonal conception of absolute truth, by controlling the various senses and being equally disposed to everyone, such persons engaged in the welfare of all at last achieve me. Purport. Those who do not directly worship the Supreme Godhead, Krishna, but who attempt to achieve the same goal by an indirect process, also ultimately achieve the same goal, Krishna. After many births, the man of wisdom seeks refuge in me, knowing that Vasudeva is all. When a person comes to full knowledge after many births, he surrenders unto Lord Krishna. If one approaches the Godhead by method mentioned in this verse, he has to control the senses, render service to everyone, engage in the welfare of all beings. It is inferred that one has to approach Lord Krishna, otherwise there is no perfect realization. Often there is much penance involved before one fully surrenders unto him. In order
to perceive the super soul within the individual soul, one has to cease the sensual activities of seeing, hearing, tasting, working, etc. Then one comes to understand that supreme soul is present everywhere. Realizing this, one envies no living entity. He sees no difference between man and animal, because he sees soul only, not the outer covering but the common man. This method of impersonal realization is very difficult. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఈ వర్స్లో ఏంటంటే, ఆ నిరాకారవాదులు వాళ్ళు చేసే ప్రయత్నము, వాళ్ళు ఏంటంటే సెన్సెస్ దేనైనా మనము ఆబ్జెక్ట్ చూడాలనుకుంటే, కానీ వాళ్ళు నిరాకారవాదులు కృష్ణుడికి నిరాకారం ఉందనుకొని వాళ్ళు దాన్ని మెడిటేట్ చేద్దాం అనుకుంటారు, కానీ అది చాలా డిఫికల్ట్ అయిన ప్రాసెస్ అది. ఎందుకంటే మన సెన్సెస్ దేనైనా, మన కళ్ళు ఏదైనా కళ్ళు అయితే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూడాలనుకుంటుంది, టచ్ ఏదైనా ఒక సాఫ్ట్ వస్తువుని ముట్టుకోవాలనుకుంటుంది, స్మెల్ మన ముక్కు మనం ఏదైనా ఒక స్మెల్ చేయాలనుకుంటుంది. కానీ ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే అది చాలా బాడీలో మనం నార్మల్ మనుషులకి కష్టము. కానీ ఈ పద్ధతి కూడా నిరాకారం ఫాలో అయినా అని వాళ్ళు కూడా నన్ను చేరుకుంటారు, కానీ చాలా జన్మల తర్వాత నన్ను చేరుకుంటారని చెప్తున్నారు. బహునాం జన్మ, ఇంతకుముందు శ్లోకాలు చదువుకున్నాం కదా, బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రబోధ్యతే వాసుదేవ సర్వమతి సా మహాత్మ సుదుర్లభ. అంటే ఆ నిరాకారవాదంలో వాళ్ళు ఎన్నో జన్మలు ఎత్తే కానీ అప్పుడు లాస్ట్లో కృష్ణకి సరెండర్ అయితే కానీ వాళ్ళు నన్ను చేరుకోలేరు అని చెప్పారు. సో అది దానికి ఆపోజిట్ భక్తి యోగాలు ఏంటంటే, మనము మన సెన్సెస్ అన్ని కృష్ణుడికి ఎంగేజ్ చేసి మనం ఇమీడియట్ గా మనం కృష్ణుని చేరుకోవచ్చు. నెక్స్ట్ 5. క్లేశో అధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనసు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు సర్వదా కఠినమే. భాష్యము. భగవంతుని అచింత్యము అవ్యక్తము అయినట్టు నిరాకార లక్షణ మార్గాన్ని అనుసరించే ఆధ్యాత్మిక వాదుల సమూహాన్ని జ్ఞానయోగులని అంటారు. పూర్ణ కృష్ణ భక్తి భావనలో ఉండి భగవంతుని భక్తియుత సేవలో నెలకొన్న వ్యక్తులు భక్తి యోగులని పిలువబడతారు. ఇప్పుడు జ్ఞానయోగానికి భక్తి యోగానికి తేడా ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. జ్ఞానయోగ పద్ధతి తుట్టతుదకు ఒకే లక్ష్యాన్ని అందించగలిగిన చాలా కష్టతరమైనది కాగా, భక్తి యోగ మార్గం భగవంతుని ప్రత్యక్ష సేవా పద్ధతి అయిన కారణంగా దేహదారికి సులభమైనది, సహజమైనది. వ్యక్తిగత జీవుడు అనాది కాలం నుండి దేహదారి అయి ఉన్నాడు. తాను దేహాన్ని కానని అర్థం చేసుకోవడం అతనికి చాలా కఠినము. అందుకే భక్తి యోగి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహాన్ని పూజనీయమైనదిగా స్వీకరిస్తాడు. ఎందుకంటే మనస్సులో స్థిరంగా పాతుకుపోయిన దేహభావనను ఆ విధంగా ఉపయోగించవచ్చును. అయినా ఆలయంలో శ్రీ విగ్రహ రూపంలో భగవంతుడిని పూజించడం విగ్రహ పూజ కాదు. ఆరాధన సగుణము లేదా నిర్గుణము, అంటే గుణసహితంగా లేదా గుణరహితంగా భగవంతుడిని ఆరాధించడం అనేది ఉంటుందని వేద సాహిత్యంలో నిదర్శనము ఉన్నది. ఆలయంలో శ్రీ విగ్రహారాధన సగుణారాధనము అవుతుంది, ఎందుకంటే అందులో భగవంతుడు భౌతిక గుణాలతో సూచించబడతాడు. కానీ భగవద్ రూపము రాయి, కర్ర లేదా తైలవర్ణ చిత్రముగా భౌతిక గుణాలతో సూచించబడిన నిజానికి భౌతికము కాదు, అది భగవంతుని పూర్ణ స్వభావము. ఇక్కడ ఒక సాధారణ ఉపమానము ఇవ్వవచ్చును. రహదారిలో మనకు తపాలా పెట్టెలు కనిపిస్తాయి. మన ఉత్తరాలను ఆ డబ్బాల్లో వేస్తే ఎటువంటి కష్టము లేకుండా సహజంగానే అవి తమ గమ్యస్థానానికి వెళతాయి. కానీ ఏదైనా పాత డబ్బా లేదా తపాలా కార్యాలయం ద్వారా గుర్తింపు పొందనట్టి నకిలీది ఎక్కడైనా మనకు కనిపించినా అది పని చేయదు. అదే విధంగా భగవంతుడు ఆ అర్చా విగ్రహం అని పిలువబడే విగ్రహ రూపంలో ప్రామాణిక ప్రాతినిధ్యం కలిగి ఉంటాడు. ఆ అర్చా విగ్రహము భగవత్ అవతారమే. ఈ రూపము ద్వారా అతడు సేవను స్వీకరిస్తాడు. భగవంతుడు
సర్వశక్తిమంతుడు. అందుకే అతడు బద్ధ జీవనంలో ఉన్న మనిషికి అనుకూలంగా చేయడం కొరకు అర్చా విగ్రహ అవతారము ద్వారా భక్తుని సేవలను స్వీకరిస్తాడు. భగవంతుడిని శీఘ్రంగా, నేరుగా దరిచేరడంలో భక్తునికి ఎటువంటి కష్టం ఉండదు. కానీ ఆధ్యాత్మిక అనుభూతికి నిరాకార పద్ధతిని స్వీకరించే వారికి మార్గము ప్రయాసకరంగా ఉంటుంది. వారు ఉపనిషత్తుల వంటి వేద సాహిత్యం ద్వారా భగవంతుని అవ్యక్త రూపాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. భాషను నేర్చుకోవలసి ఉంటుంది. అగోచరమైన భావాలను అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ పద్ధతులన్నింటినీ అనుభూతం చేసుకోవలసి ఉంటుంది. సాధారణ మనిషికి అది సులభం కానే కాదు. కానీ కృష్ణ భక్తి భావనలో నెలకొన్న వ్యక్తి ప్రామాణిక గురుదేవుని నిర్దేశం ద్వారా శ్రీ విగ్రహానికి నియమబద్ధంగా నమస్కరించడం ద్వారా, భగవన్ మహిమలను వినడం ద్వారా, భగవంతుడికి నైవేద్యం పెట్టిన ఆహార పదార్థాలను తినడం ద్వారా భక్తియుత సేవలో నెలకొని అతి సులభంగా ఆ దేవదేవుని అనుభూతం చేసుకుంటాడు. పరతత్వాన్ని చిట్ట చివరకు చేసుకోలేకపోవడం అనే ప్రమాదంతో కూడిన ప్రయాసకరమైన మార్గాన్ని నిరాకారవాదులు అనవసరంగా చేపడుతున్నారనేది నిస్సందేహము. కానీ సాకారవాది ఎటువంటి ప్రమాదము గాని, కష్టము గాని, ప్రయాస గాని లేకుండా నేరుగా భగవంతుని దరిచేరుతాడు. ఇటువంటి శ్లోకమే శ్రీమద్ భాగవతంలో కనిపిస్తుంది. మనిషి తుట్టతుదకు భగవంతునికి శరణాగతుడు కావలసి ఉన్నప్పుడు ఆ శరణాగత పద్ధతే భక్తి అనబడుతుంది. ఏది బ్రహ్మము, ఏది బ్రహ్మము కాదని తెలుసుకునే కష్టాన్ని తలకెత్తుకుంటే జీవితమంతా ఆ రకంగా గడిపివేస్తే ఫలితం బాధాకరంగానే అవుతుంది. అందుకే చరమ ఫలితము అనిశ్చితమై ఉండే కారణంగా ఈ బాధాకరమైన ఆత్మానుభూతి మార్గాన్ని అతడు చేపట్టకూడదని ఇక్కడ ఉపదేశించబడింది. జీవుడు శాశ్వతంగా వ్యక్తిగత ఆత్మ. అతడు సంపూర్ణ తత్వంలో లీనం కావాలని కోరుకుంటే తన మూల స్వభావంలోని నిత్యత్వము, జ్ఞానం అనే అంశాల అనుభూతినే పొందగలుగుతాడు. కానీ ఆనందం అనే అంశము అనుభూతము కాదు. అయితే జ్ఞానయోగ పద్ధతిలో ఎంతో ఉన్నతుడైన అటువంటి ఆధ్యాత్మికవేత్త ఎవడేని భక్తుని అనుగ్రహంతో భక్తి యోగ స్థితికి రాగలుగుతాడు. ఆ సమయంలో అతడు తన ఆలోచనను విడిచిపెట్టలేని కారణంగా అతని చిరకాల నిరాకార సాధన కూడా క్లేశ కారణమే అవుతుంది. అందుకే దేహదారి అయిన జీవుడికి సాధన సమయము, అనుభూతి సమయము రెండింటిలోనూ అవ్యక్త తత్వంతో కష్టమే కలుగుతుంది. ప్రతి జీవుడికి పాక్షికమైన స్వతంత్రము ఉంటుంది. ఈ అవ్యక్తానుభూతి తన ఆధ్యాత్మిక ఆనంద స్వభావానికి విరుద్ధమైనదని అతడు తప్పక తెలుసుకోవాలి. ఈ పద్ధతిని అతడు అస్సలు చేపట్టకూడదు. భక్తియుత సేవలో పూర్తిగా నెలకొనేటట్లు చేసే కృష్ణ భక్తి భావన పద్ధతే ప్రతి జీవుడికి ఉత్తమమైన మార్గము. మనిషి ఈ భక్తి యోగాన్ని విస్మరిస్తే నాస్తికత్వానికి మళ్ళీ ప్రమాదము ఉన్నది. ఈ శ్లోకంలో ఇదివరకే వివరించబడినట్లు ఇంద్రియాతీతమైనటి అవ్యక్త అచింత్య తత్వంపై దృష్టిని కేంద్రీకరించే పద్ధతిని ఏ సమయంలోనూ, ముఖ్యంగా ఈ యుగంలో ప్రోత్సహించకూడదు. అది శ్రీకృష్ణ భగవానుచే ఉపదేశించబడలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్తాను కృష్ణుడు. ఫర్ దోస్ హూస్ మైండ్స్ ఆర్ అటాచ్డ్ టు ద అన్మానిఫెస్టెడ్ ఇంపర్సనల్ ఫీచర్ ఆఫ్ ద సుప్రీం, అడ్వాన్స్మెంట్ ఈస్ వెరీ ట్రబుల్సమ్. టు మేక్ ప్రోగ్రెస్ ఇన్ దట్ డిసిప్లిన్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దోస్ హు ఆర్ ఎంబాడీడ్. సో ఇక్కడ అదే మనం ఇంతమంది అనుకున్నాం. సో నిరాకారం కృష్ణుడి భగవంతుడు నిరాకారం అనుకునే వాళ్ళు దాన్ని ఆ పాత్ని అప్రోచ్ చేసానుకో అది చాలా కష్టము. అది ఎందుకంటే మనం సెన్సెస్ ని ఎంగేజ్ చేయలేము. సో అది ఆ డిసిప్లిన్ లో ప్రోగ్రెస్ అవ్వడం చాలా కష్టము. ఇంకోటి మనకి ఎగ్జాంపుల్ మనం కానీ అదే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు సులభంగా చేయకుండా ఎట్లా అంటే మనకి ఒక పోస్ట్ బాక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రభుపాద. మనకి జనరల్ గా బయట ఇంతకుముందు పోస్ట్ బాక్స్ పెడుతున్నాయి రోడ్ల మీద. మనం లెటర్ పోస్ట్ బాక్స్ వేస్తే అది సరైన ప్లేస్ కి చేరుకుంటది. కానీ ఏదో ఒక డబ్బా పెట్టి దాంట్లో లెటర్ వేసిన పోదు అనమాట. సో అందుకే ఈ విగ్రహ ఆరాధన అవన్నీ కూడా మనము అవి భగవంతుడు దాన్ని ఆమోదించినవాడు, అంటే దాన్ని శాంక్షన్ చేసిండు. నన్ను తెలుసుకోవాలంటే నన్ను ఈ విధంగా తెలుసుకోండి, అంటే విగ్రహ ఆరాధన చేయండి, దానికి దాని ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దాన్ని మనం చేస్తే అది సేమ్ కృష్ణుడి చేసినట్టే అనమాట పర్సనల్ ఫీచర్. ఎందుకంటే మన సెన్సెస్ మనం దాన్ని ఎంగేజ్ చేసి మనం సేవ చేస్తే అప్పుడు మనకి భక్తిలో మనం ప్రోగ్రెస్ అవుతాం అనమాట. ఓకే, కానీ అది నిరాకారవాదులకి అది ఏ మార్గం లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ సెన్సెస్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇంకా వాళ్ళు ఎప్పుడు డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళకి చాలా మందికి.
భక్తి సేవ చేయకపోతే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కొంచెం సైంటిస్టులు కూడా మనం చూస్తుంటాం. వాళ్ళు ఏంటంటే భగవంతుడు లేరనుకుంటారు కొంతమంది. ఉన్నా అని ఇట్లా ఇంపర్స్ అనుకుంటారు. వాళ్ళు ఈ రీసెర్చ్ వాళ్ళు అంటే ఆలోచిస్తాను చేస్తారు. ఇది ఇట్లనా, ఇది అయిందా, అట్లా అయిందా, యూనివర్స్ ఎట్లా ఫామ్ అయింది, అదేదో ఆలోచించి వాళ్ళు లాస్ట్ ఒకసారి పిచ్చోళ్ళు కూడా అవుతారు. సో అందుకే అది మనం ఎప్పుడు లైక్ ఒక గురువుని ఆశ్రయించి మనము మనము శాస్త్రాల్లో ఏం దాని ప్రకారం వెళ్తే మనము సరైన మార్గంలో ఉంటాం. ఓకే, నెక్స్ట్ 6, 7. గురువు ఉండాలి కదా ప్రభుజీ, కంపల్సరీ ఒక మనిషికి ఒక గురువు మార్గదర్శనం ఉండాలి. కరెక్ట్, మార్గనిర్దేశం. కరెక్ట్. అది ఎందుకు శాస్త్రం అది చేస్తున్నమాట. తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ అని చెప్తుంది. అంటే మనం గురువుని అప్రోచ్ కావాలంటే మనము ఆయన ప్రశ్నలు అడిగి మనం సాటిస్ఫై అయిన తర్వాత దానికి సేవ కూడా చేయాలి. గురువుకి సేవ చేసి అప్పుడే మనకి గురువు ఆ నాలెడ్జ్ మనకి రివీల్ చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసారసాగరాత్ భవామి నాచిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. Translation. But those who worship me, giving up all their activities unto me and being devoted to me without deviation, engaged in the devotion service and always meditating upon me, having fixed their minds upon me, O son of Pritha, for them I am the swift deliverer from the ocean of birth and death. Purport. It is explicitly stated here that the devotees are very fortunate to be delivered very soon from the material existence by the Lord. In pure devotional service, one comes to the realization that God is great and that individual soul is subordinate to him. His duty is to render service to the Lord, and if he does not, then he will render service to Maya. As stated before, the Supreme Lord can be appreciated only by devotional service. Therefore, one should be fully devoted. One should fix his mind fully on Krishna in order to achieve him. One should work only for Krishna. It does not matter in what kind of work one engages, but that work should be done only for Krishna. So that is the standard of devotional service. The devotee does not desire any achievement other than pleasing the Supreme Personality of Godhead. His life's mission is to please Krishna, and he can sacrifice everything for Krishna's satisfaction. Just as Arjuna did in the battle of Kurukshetra. The process is very simple. One can devote himself in his occupation and engage at the same time in chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Such transcendental chanting attracts the devotees to the personality of Godhead. The Supreme Lord herein promises that without delay he will deliver a pure devotee, thus engaged from the ocean of material existence. Thus, who are advanced in yoga practice can willfully transfer the soul to whatever planet they like by the yoga process, and others take the opportunity in various ways. But as far as the devotee is concerned, it is clearly stated here that the Lord himself takes him. The devotee does not need to wait to become very experienced in order to transfer himself to the spiritual sky. In the Varaha Purana, this verse appears. Nayami paramam sthanam archir adi gatim vinam garuda skandham aropya yedechaham anivaritaham. The purport of this verse is that a devotee does not need to practice Ashtanga Yoga in order to transfer his soul to the spiritual planets. The responsibility is taken by the Supreme Lord himself. He clearly states here that he himself becomes the deliverer. A child is completely cared by his parents and thus his position is secure. Similarly, a devotee does not need to endeavor to transfer himself by yoga practice to other planets.
Rather, the Supreme Lord, by his great mercy, comes at once, riding on his bird carrier Garuda, and at once delivers the devotee from the material existence. Although a man who has fallen in the ocean may struggle very hard and may be very expert in swimming, he cannot save himself. But if someone comes and picks him up from the water, then he is easily rescued. Similarly, the Lord picks up the devotee from this material existence. One simply has to practice the easy process of Krishna consciousness and fully engage himself in devotional service. Any intelligent man should always prefer the process of devotional service to all other paths. In Narayani, this is confirmed as follows. या वै साधना संपत्ति पुरुषार्थ चतुष्टये तया विना तद आपनोति नरो नारायणाश्रयः. The purport of this verse is that one should not engage in different processes of fruitive activity or cultivate knowledge by the mental speculative process. One who is devoted to the Supreme Personality can attain all the benefits derived from other yogic processes, speculation, rituals, sacrifice, charities, etc. That is the specific benediction of devotional service. Simply by chanting the holy name of Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, a devotee of the Lord can approach the supreme destination easily and happily, but the destination cannot be approached by any other process of religion. The conclusion of Bhagavad Gita is stated in the 18th chapter, Sarva Dharman Parityajya Mam Ekam Sharanam Vraja Aham Tvam Sarva Papebhyo Mokshayishyami Ma Suchaha. One should give up all other process of self-realization and simply execute devotional service in Krishna consciousness. That will enable one to reach the highest perfection of life. There is no need for one to consider sinful actions of his past life because the Supreme Lord fully takes charge of him. Therefore, one should not futilely try to deliver himself in spiritual realization. Let everyone take shelter of the Supreme Omnipotent Godhead Krishna. That is the highest perfection of life. So, ఇక్కడ ప్రభువా చాలా మంచి పాయింట్ చెప్పింది. So, but those who worship me, giving up all their activities unto me and devoted to me without deviation, engaged in devotional service, always meditating upon me, having fixed their mind upon me, O son of Pratha, for them I am the swift deliverer from the ocean of birth and death. సో ఇక్కడ కృష్ణుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు ఏంటంటే మనకి నా మీద ఎప్పుడు ఆలోచించి నా కోసం పనిచేసిన వాళ్ళు నా మీదే ధ్యాస పెట్టిన వాళ్ళు, సో వాళ్ళ నేను జన్మ మృత్యు చక్రం నుంచి నేను బయటికి తీసుకెళ్తాను కృష్ణ అని చెప్తాను. ఇక్కడ అంటే లాస్ట్ వీక్ మహాభారతం సిరీస్ అయింది కదా, అప్పుడు చైతన్య చరణ్ ప్రభు కూడా చాలా మంచి పాయింట్ చెప్పండి. సో అర్జున భీష్మ కూడా వాళ్ళు మంచి కార్యాలు చేశారు. అర్జున ఇంకా కర్ణ, భీష్మ ఇంకా కర్ణ. సో భీష్మ కర్ణ కూడా వాళ్ళు డివోటీసే, వాళ్ళు కూడా అంటే భీష్మ ఎస్పెషల్లీ భీష్మ కూడా కృష్ణుడు భక్తుడే. కాకపోతే వాళ్ళు భీష్మ శపథం చేసింది కదా, నేను హస్తినాపురం కింగ్ ని నేను ప్రొటెక్ట్ చేస్తానని. సో అక్కడ ఆయన ఫెయిల్ అయింది ఏంటంటే అక్కడ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కింగ్ మంచోడా కదా అది చూసుకోవాలి. అది భీష్ముడు ఆ శపథం చేసి ఆ శపథం మీదే నిలిచిపోయాడు. ఇంకా కర్ణుడు కూడా నేను నాకు దుర్యోధను నాకు సాయం చేసింది కాబట్టి దుర్యోధన్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని దుర్యోధను సపోర్ట్ ఇస్తాడు. కానీ అర్జునుడు ఆ విధంగా కాదు. అర్జునుడు ఏది కృష్ణుడికి నచ్చిందో అది చేస్తాను ఒప్పుకున్నాడు. ఈవెన్ కర్ణుడిని చంపడానికి పోయినా అప్పుడు అస్త్రం లేకున్నా అప్పుడు కృష్ణుడు చెప్తానమాట, అర్జున నువ్వు కర్ణుడిని ఈ టైం నువ్వు ఇప్పుడు చంపు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు కొంచెం సేపు ఆలోచిస్తాడు అనమాట, అర్జున ఇప్పుడు చంపొద్దు, కర్ణుడు రథం భూమిలో ఇరికింది కదా అంటే లేదు నేను చెప్తున్నా కాబట్టి చేయని చెప్తాడు. సో అర్జునుడు తన కోసం చేస్తలేడు, అంటే కృష్ణుడిని సంతృప్తి చేయడానికి చేస్తున్నాడు అనమాట. అది ఈవెన్ గోపీస్ కూడా. సో గోపీస్ కూడా కృష్ణుడి సేవ కోసం ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా వదిలిపోయి వాళ్ళు సేవ చేసినమాట. సో అది హైయెస్ట్ కృష్ణ చెప్తున్నమాట. సో నన్ను ఫాలో అయ్యి ఏది నువ్వు చేసినా అని అది పర్ఫెక్ట్ అవుతుంది. అంటే సర్వధర్మాన్ని పరిత్యజ అని కూడా కృష్ణుడు చెప్తున్నాడు. అంటే నువ్వు ఏ ధర్మం హోసా నువ్వు ఇది కరెక్ట్ అది కరెక్ట్ అనుకుంటా, కానీ అవన్నీ పక్కన పెట్టేసి నా కోసం నువ్వు పనిచేస్తే నీకు ఏవే పాపాలు ఏమున్నా అని అంటుకున్నా అని దాన్ని నేను తొలగిస్తానని చెప్తాను. సో అది చాలా ఇంపార్టెంట్ భక్తిలో. సో మనం కృష్ణుడికి నచ్చింది చేస్తే అది ఓసారి మనకి నచ్చకపోయినా మనం కృష్ణుడి తృప్తి కోసం చేస్తే అది పర్ఫెక్ట్ అన్నమాట.
Text 8. Mayyeva mana adhastva. మయ్యేవ మన ఆదస్వ. Mayi buddhim niveshaya. మయి బుద్ధిం నివేశయ. Nivashishyasi mayyeva. నివసిష్యసి మయ్యేవ. Ata urdhvam na samshayah. అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆదస్వ. మయి బుద్ధిం నివేశయ. నివసిష్యసి మయ్యేవ. అత ఊర్ధ్వం న సంశయః. దేవదేవుడనైనా నా మీదనే నీ మనస్సును స్థిరపరచు, నా బుద్ధినంతా నా కొరకే ఉపయోగించు. ఆ విధంగా నీవు నిస్సందేహంగా నాలోనే సర్వదా నివసిస్తావు. భాష్యము. శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవలో నెలకొన్నవాడు ఆ దేవదేవుని ప్రత్యక్ష సంబంధంలోనే జీవిస్తాడు కనుక అతని స్థితి ప్రారంభం నుండి దివ్యమే ఉండడంలో సందేహం లేదు. భక్తుడు భౌతిక స్థాయిలో జీవితాన్ని గడపకుండా కృష్ణునితోనే జీవితం గడుపుతాడు. భగవన్ నామము భగవంతుడు అభిన్నము. అందుకే భక్తుడు హరే కృష్ణ మంత్రాన్ని జపించినప్పుడు శ్రీకృష్ణుని ఆంతరింగిక శక్తి అతని నాలుకపై నర్తిస్తారు. అతడు ఆహారాన్ని నైవేద్యం పెట్టినప్పుడు కృష్ణుడు ప్రత్యక్షంగా ఆహార పదార్థాలను తింటాడు. ఇక భక్తుడు ఆ ప్రసాదాన్ని తిని శ్రీకృష్ణునితో తన్మయత్వం చెందుతాడు. ఈ పద్ధతి భగవద్గీతలో ఇతర వేద సాహిత్యంలో ఉపదేశించబడిన అటువంటి సేవలో నెలకొనిన వాడు అదెట్లా అవుతుందనే విషయాన్ని అర్థం చేసుకోలేడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. So just fix your mind upon me, the Supreme Personality of Godhead, and engage all your intelligence in me. Thus you will live in me always without a doubt. సో ఇక్కడ కృష్ణుడు ఒక్కొక్క స్టెప్ చెప్తున్నాడు. అంటే ఎట్లా తనని ఆలోచించండి. ఫస్ట్ స్టెప్ ఏం చెప్తున్నాడు కృష్ణుడు? సో నీ మైండ్ ఎప్పుడు నన్ను నా మీద పెట్టి నీ ఇంటెలిజెన్స్ అంతా యూజ్ చేయి, నన్ను ఎట్లా సేవ్ చేయాలి. సో అప్పుడు నన్ను చేరుకుంటామని కృష్ణుడు ఫస్ట్ స్టెప్ చెప్తాడు. నెక్స్ట్ స్టెప్ అంటే కృష్ణుడు ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. ఒక్కొక్కటి మనకి కృష్ణుని ఒక పద్ధతి మనకు కష్టం ఇచ్చినా ఇంకో సులభమైన మార్గం చెప్తామన్నమాట. ఇప్పుడు అంటే మనం పిల్లలు కూడా చెప్తాం కదా, ఒకటి ఇది చేయని కాకపోతే ఇంకో విధంగా చేయాలి. సో కృష్ణుడు మనకి ఒక్కొక్కటి చెప్తుంటాడు అనమాట. ఇక ఒక నెక్స్ట్ 4 verses లో ఫస్ట్ మన కృష్ణుడు ఏం చెప్తాడు? నా మీద మొత్తము నీ ఇంటెలిజెన్స్, నీ బుద్ధి అంతా నా మీద నిలిచి పనిచేయి అని చెప్తున్నాడు. అది చేస్తే నన్ను చేరుకుంటావు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోక చెప్తాడు. ఏమంటాడు? అత చిత్తం సమాధాతుం నా శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మాం ఇచ్చాప్తుం ధనంజయ. సో ఇక్కడ మరి కృష్ణుడు నెక్స్ట్ చెప్తుండే ఏంటి? సో మై డియర్ అర్జున, ఓ విన్నర్ ఆఫ్ వెల్త్, ఇఫ్ యూ కెనాట్ ఫిక్స్ యువర్ మైండ్ అపాన్ మీ వితౌట్ డీవియేషన్, దెన్ ఫాలో ద రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఆఫ్ భక్తి యోగా. ఇన్ దిస్ వే డెవలప్ ఎ డిజైర్ టు అటైన్ మీ. So in this verse, 2 different processes of bhakti yoga are indicated. First applies to one who has actually developed an attachment for Krishna, the Supreme Personality of Godhead, by transcendental love. And the other is one who has not developed an attachment for Supreme Personality by transcendental love. For this second class, there are different prescribed rules and regulations. One can follow to be ultimately elevated to the stage of attachment to Krishna. Bhakti yoga is a purification of the senses. At the present moment, in material existence, the senses are always impure, being engaged in the sense gratification. But by the practice of Bhakti Yoga, these senses can become purified. And in the purified state, they come directly in contact with the Supreme Lord. In this material existence, I may be engaged in some service to some master, but I don't really lovingly serve my master. I simply serve to get some money. And the master also is not in love. He takes service from me and pays me. So there is no question of love. But for spiritual life, one must be elevated to the pure stage of love. That stage of love can be achieved by practice of devotional service, performed with the present senses. This love of God is now in a dormant state in everyone's heart, and their love of God is manifested in different ways, but it is contaminated by material association. Now the heart has to be purified of material association, and that dormant natural love for Krishna has to be revived. That is a whole process.
To practice regulative principles of Bhakti Yoga, one should, under the guidance of expert spiritual master, follow certain principles. One should rise early in the morning, take bath, enter the temple and offer prayers and chant Hare Krishna, then collect flowers to offer to the deity, cook foodstuffs to offer to the deity, take prasadam, and so on. There are various rules and regulations which one should follow, and one should constantly hear Bhagavad Gita and Srimad Bhagavatam from pure devotees. This practice can help anyone rise to the level of love of God, and then he is sure of his progress into the spiritual kingdom of God. This practice of Bhakti Yoga under the rules and regulations with the direction of the spiritual master will surely bring one to the stage of love of God. సో ఇక్కడ కృష్ణుడు నెక్స్ట్ స్టెప్ చెప్తాను ఏంటంటే, సో కృష్ణుని అప్రోచ్ కావడానికి ఒకటేమో మనము న్యాచురల్ గా మనకు కృష్ణుడి మీద ప్రేమ కానీ భక్తి కానీ ఉంటే మనం ఆటోమేటిక్ గా మన భక్తి యోగా ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఆ ప్రాసెస్ మనం న్యాచురల్ గా మనకి కృష్ణుడి మీద భక్తి రాకపోతే మనము రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే మనము ఇలా లైక్ రోజు జపమాల చేయడము, ఇంకా రోజు కృష్ణుడికి ఇది పూజ అర్చన అవి చేయడము, ఇంకా కృష్ణుడికి మనం ప్రసాదం చేయడము, అలా మనం అంటే అట్లీస్ట్ మన లైఫ్ మనం రెగ్యులేట్ చేసి అవి ఫాలో అయిన అనుకో మనం ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా మనం కృష్ణుడి మీద ప్రేమ గ్రాడ్యువల్గా వస్తుంది అనమాట. సో అంటే ఫస్ట్ కృష్ణుడు చెప్తున్నాడు, ఫస్ట్ నీ మైండ్ నా మీద పెట్టు, ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే నువ్వు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో కానీ చెప్తున్నాడు. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు, అక్కడ అది కూడా పాసిబుల్ కాకపోతే ఇంకేం చేసినావు అని. 10 అభ్యాసే అపి అసమర్థోసి అభ్యాసేప్యసి అమర్తోసి మత్కర్మ పరమో భవ మత్కర్మ పరమో భవ మద్ అర్థం అపి కర్మాణి మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి కుర్వన్ సిద్ధిమవాప్యసి అభ్యాసేప్యసమర్తోసి మత్కర్మ పరమో భవ మదర్మమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి. భక్తి యోగ నియమాలను నీవు సాధన చేయలేకపోతే నా కొరకు పనిచేయడానికి ప్రయత్నించు, ఎందుకంటే నా కొరకు పనిచేయడం ద్వారా నీవు పూర్ణత్వ స్థితికి చేరుకుంటావు. భాష్యము. గురుదేవుని నిర్దేశంలో భక్తి యోగ నియమాలను సాధన చేయడానికైనా సమర్థుడు కాకపోతే భగవంతుని కొరకు పనిచేయడం ద్వారా మనిషిని ఈ పరిపూర్ణ స్థితికి చేర్చవచ్చును. ఆ పనిని చేసే పద్ధతి 11వ అధ్యాయంలోను 55వ శ్లోకంలో ఇదివరకే వివరించబడింది. కృష్ణ భక్తి ప్రచారానికి అతడు సహానుభూతితో సహకరించాలి. కృష్ణ చైతన్యాన్ని విస్తృతపరచడంలో అనేక మంది భక్తులు నెలకొని ఉంటారు, వారికి సహకారం కావాలి. కనుక మనిషి భక్తి యోగ నియమాలను ప్రత్యక్షంగా సాధన చేయలేకపోయినా అటువంటి పనికి సహకారాన్ని అందించే ప్రయత్నం చేయవచ్చును. ప్రతి కార్యానికి స్థలము, పెట్టుబడి, నిర్వహణ, పరిశ్రమ అవసరమవుతాయి. వ్యాపారంలో ఉండడానికి స్థలము, వాడకానికి కొంత పెట్టుబడి, మనుషులు, విస్తరణకు నిర్వహణ క్రమము అవసరమైనట్లే కృష్ణుని సేవనలో కూడా అవన్నీ అవసరమవుతాయి. కానీ తేడా ఏమిటంటే భౌతికత్వంలో మనిషి ఇంద్రియ భోగానికే పనిచేస్తాడు, కాగా అదే పనిని కృష్ణ ప్రీత్యర్థం చేయవచ్చును. అదే ఆధ్యాత్మిక కార్యము. ఎవరి దగ్గరైనా తగినంత ధనము ఉంటే కృష్ణ చైతన్య ప్రచారానికే ఆఫీసు లేదా మందిరాన్ని నిర్మించడానికి సహాయం చేయవచ్చును, లేదా అతడు పుస్తక ముద్రణలో సహాయం చేయవచ్చును. కావ్య రంగాలు అనేకంగా ఉంటాయి. మనిషి అటువంటి కార్యాల్లో ఇష్టము కలిగి ఉండాలి. మనిషి తన కార్యఫలాలను పూర్తిగా త్యాగం చేయలేకపోతే కృష్ణ భక్తి ప్రచారానికి కొంత శాతమైన త్యాగం చేయవచ్చును. కృష్ణ చైతన్యోద్యమము కొరకు ఈ స్వచ్ఛందమైన సేవ అతన్ని ఉన్నతమైన భగవత్ ప్రేమ స్థాయికి చేరుస్తుంది. అప్పుడు అతడు పరిపూర్ణుడవుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ నెక్స్ట్ కృష్ణుడు ఇంకో నెక్స్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు ఏంటంటే, ఇఫ్ యూ కెనాట్ ప్రాక్టీస్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భక్తి యోగా దెన్ ట్రై టు వర్క్ ఫర్ మీ, బికాస్ బై వర్కింగ్ ఫర్ మీ యూ విల్ కమ్ టు ద పర్ఫెక్ట్ స్టేజ్. సో నా మీద ఫస్ట్ స్టెప్ కృష్ణ ఏమిటో నా మీద మొత్తము మనస్సు అంతా నా మీద పెట్టి పనిచేయ అంటాడు. ఒకవేళ అది పాసిబుల్ కాకపోతే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలోగా అంటాడు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలోగా. ఒకవేళ అది కూడా ఫాలో కాకపోతే అది కావడం కష్టమైతే నా కోసం పనిచేయి. ఇప్పుడు ఏదైనా మనము ఒక లైక్ మనకి వేరే పాసిబుల్ కాకుండా మన ధనం ఉంటే ధనం వల్ల మనము కృష్ణుడి గుడి కట్టచ్చు, లేదంటే ప్రసాదానికి డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, ఇంకా ఏదైనా కృష్ణుడి కోసం ఏదైనా మనము పని చేయొచ్చు అనమాట. సో అట్లా చేసినా అని నన్ను చేరుకోగలుగుతామని చెప్తున్నాడు. సో మనము మన ఏదైనా ఒక వంతు అంటే మనం
కృష్ణుడు డైరెక్ట్ మనం పూజ అయిపోయినా మనం సంపాదించిన దాంట్లో ఏదో ఒక వంతు లైక్ ఎవ్రీ మంత్ కానీ టైం వచ్చినప్పుడు కానీ గుడికి కానీ ఇంకా కృష్ణుడు ప్రచారం చేసే వాళ్ళకి కానీ సేవకి ఉపయోగిస్తే అది కూడా మంచిది. మనం నన్ను అర్థం చేసుకుంటామని కృష్ణుడు చెప్తాను అనమాట. నన్ను చేరుకోగలం. సో ఇంకా నెక్స్ట్ స్టెప్, అతైతద్ అపి అసక్తోసి అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః కర్తుం మద్యోగమాశ్రితా సర్వకర్మ ఫలత్యాగం సర్వకర్మ ఫలత్యాగం తథా కురు యతాత్మవాన్. తథా కురు యతాత్మవాన్. Translation: If, however, you are unable to work in this consciousness of me, then try to act, giving up all the results of your work and try to be self-situated. Purport: It may be that one is unable even to sympathize with the activities of Krishna consciousness because of social, familial, or religious consideration, or because of some other impediments. If one attaches himself directly to the activities of Krishna consciousness, there may be objections from family members or so many other difficulties. For one who has such a problem, it is advised that he sacrifice the accumulated result of his activities to some good causes. Such procedures are prescribed in the Vedic rules. There are many descriptions of sacrifice and special functions. For the full moon day, there is special work in which the result of one's previous actions may be applied. Thus, one may gradually become elevated to the state of knowledge. It is found that when one who is not even interested in activities of Krishna consciousness gives charity to some hospital or some social institution, he gives up the hard-earned result of his activities. That is also recommended here, because by practice of giving up the fruits of one's activities, one is sure to purify his mind gradually, and in that purified stage of mind, one becomes able to understand Krishna consciousness. Of course, Krishna consciousness is not dependent on any other experience, because Krishna consciousness itself can purify one's mind. But if there are impediments to accepting Krishna consciousness, one may try to give up the results of his action. In that respect, social service, community service, national service, sacrifice for one's country, etc. may be accepted, so that someday one may come to the stage of pure devotional service to the Supreme Lord. In Bhagavad Gita 18.46, we find it is stated, Yata pravrittir bhutanam. If one decides to sacrifice for the supreme cause, even if he does not know that the supreme cause is Krishna, he will come gradually to understand that Krishna is the supreme cause by sacrificial method. సో మనకి కృష్ణుడు ప్రీవియస్ వర్స్ లో మన కృష్ణుడు ఎప్పుడు నా కోసం పని చేయని చెప్పింది, నా కోసం మన గుడి కట్టు, నా కోసం మన సేవ చేయండి. సో అది కూడా పాసిబుల్ కాని వాళ్ళు ఉంటే కృష్ణుడు చెప్తున్నాడు మనకి, నీకు వచ్చిన రిజల్ట్, నువ్వు చేసే నీ వ్యాపారం కానీ నీ ఆఫీస్లో నీకు శాలరీ వచ్చిన దాన్ని నీ లాభం వచ్చినా దాన్ని నా కోసం ఖర్చు పెట్టు, నా కోసం ఇవ్వను. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభమేళాలో ఇప్పుడు అదాని ఉన్నా కూడా, గౌతమ్ అదాని, ఆయన ఇండియాస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్. గౌతమ్ అదాని ఆయన ఇస్కాన్కి ఇచ్చిన డొనేట్ చేసిన 1 lakh డివోటీస్ కి డైలీ ప్రసాదం పంచమని. సో ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళందరూ ప్రయాగ్రాజ్ లో కుంభమేళాలో రోజుకు 1,00,000 మంది పైన వాళ్ళు ప్రసాదం ఇస్తున్నారు. సో అట్లా ఆయన అట్లీస్ట్ ఆయన ప్రత్యేకంగా వచ్చి సేవ చేయకపోయినా తనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన వాళ్ళకి చారిటీకి ఇచ్చిందన్నమాట. సో అట్లా మనం కూడా ప్రత్యేకంగా మనము సేవ చేయకపోయినా మనం అట్లీస్ట్ కృష్ణుడి కోసం ఎవరెవరు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మనము చూసి డొనేషన్ ఏమని చేయాలి, లేదంటే అట్లా పరోపకారంగా అయినా మనం సేవ చేయడానికి ట్రై చేయాలి. అది కూడా కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ 12. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే. జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫల త్యాగాస్. ధ్యానాత్ కర్మఫల త్యాగ. త్యాగాచాంతిరనంతరం. త్యాగాచాంతిరనంతరం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞాన ధ్యానం విశిష్యతే.
ధ్యానాత్ కర్మ ఫల త్యాగాచ్ఛాంతిరనంతరం. ఈ అభ్యాసం నీవు చేయలేకపోతే జ్ఞాన సాధనలో నెలకొనవలసింది. అయినా జ్ఞానము కంటే ధ్యానము ఉత్తమమైనది. ధ్యానము కంటే కర్మఫల త్యాగం ఉత్తమమైనది. ఎందుకంటే అటువంటి త్యాగము ద్వారా మనిషి మనశ్శాంతిని పొందుతాడు. భాష్యము. పూర్వపు శ్లోకాల్లో పేర్కొనబడినట్లుగా 2 రకాల భక్తియుత సేవలు ఉన్నాయి. అవే నియమాలతో కూడిన మార్గము, భగవంతుని పట్ల ప్రేమతో పూర్ణానురక్తితో కూడిన మార్గము. కృష్ణ భక్తి భావన నియమాలను నిజంగా అనుసరించలేనట్టి వారికి జ్ఞానాభ్యాసము ఉత్తమము. ఎందుకంటే జ్ఞానము ద్వారా మనిషి తన నిజమైన స్థితిని అర్థం చేసుకోగలుగుతాడు. క్రమంగా జ్ఞానము ధ్యాన స్థితికి వృద్ధి చెందుతుంది. ధ్యానము ద్వారా అతడు క్రమ విధానంలో భగవంతుని అర్థం చేసుకుంటాడు. స్వయంగా తానే మహోన్నతుడనే అవగాహన కలిగించే పద్ధతులు ఉన్నాయి. మనిషి భక్తి యోగంలో నెలకొనలేకపోతే అటువంటి ధ్యానం మంచిది. ఒకవేళ అతడు ఆ రకంగా ధ్యానము చేయలేకపోతే వేద సాహిత్యంలో ఉపదేశించబడిన విధులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు ఉన్నాయి. అవి మనకు భగవద్గీతలోని చివరి అధ్యాయంలో కనిపిస్తాయి. కానీ ఈ అన్నింటిలోనూ మనిషి కర్మఫలాలను లేదా ఫలితాలను త్యాగం చేయవలసి ఉంటుంది. కర్మఫలాన్ని ఏదో మంచి పనికి వాడడం అని దీని భావము. సారాంశం ఏమిటంటే మహోన్నత లక్ష్యమైన భగవంతుడిని చేరడానికి 2 పద్ధతులు ఉన్నాయి. క్రమంగా వృద్ధి చెందడం ఒక పద్ధతి, కాగా నేరుగా ఉండేది ఇంకొక పద్ధతి. కృష్ణ భక్తి భావనతో కూడిన భక్తి యోగము ప్రత్యక్షమైన పద్ధతి. వేరొక పద్ధతి కర్మఫలాలన్నిటికీ త్యాగము చేయడంతో కూడి ఉంటుంది. అప్పుడు మనిషి జ్ఞాన స్థాయికి వస్తాడు, తర్వాత ధ్యాన స్థాయికి వస్తాడు, తర్వాత పరమాత్మని అవగాహన చేసుకునే స్థితికి వస్తాడు, ఆ తర్వాత దేవదేవుని అర్థం చేసుకునే స్థితికి వస్తాడు. అతడు క్రమంగా సాగే పద్ధతిని తీసుకోవచ్చును లేదా ప్రత్యక్ష మార్గాన్ని తీసుకోవచ్చును. ప్రత్యక్ష పద్ధతి అందరికీ సాధ్యము కాదు. అందుకే పరోక్ష పద్ధతి కూడా మంచిదే. అయినా ఆ పరోక్ష పద్ధతి అర్జునుడికి ఉపదేశించబడలేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అతడు అది వరకే భగవంతుని ప్రేమయుత భక్తి స్థాయిలో ఉన్నాడు. ఈ స్థితిలో లేనట్టు ఇతరులే త్యాగము, జ్ఞానము, ధ్యానము, పరమాత్మానుభూతి, బ్రహ్మానుభూతి అనే క్రమానుగతమైన పద్ధతిని పాటించాలి. కానీ భగవద్గీతకు సంబంధించినంత వరకు ప్రత్యక్ష పద్ధతి నొక్కి చెప్పబడింది. ప్రతి ఒక్కడూ ప్రత్యక్ష పద్ధతిని స్వీకరించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి శరణి జొచ్చాలని ఉపదేశించబడింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So, Krishna, if you cannot take to this practice and engage yourself in the cultivation of knowledge, better than knowledge, however, is meditation, and better than meditation is renunciation of fruits of action. But by such renunciation, one can attain peace. సో ఇక్కడ అదే 2 పాత్స్ ఉన్నాయి. ఒకరేమో డైరెక్ట్ కృష్ణుని పర్సనల్ గా సేవ్ చేస్తారు, ఇంకోనేమో మిగతా లైక్ ఇంపర్సనల్ గా తను కన్సిడర్ చేసి చేయకుండా. కొంతమంది ధ్యానం ఫాలో అవుతారు, కొంతమంది తర్వాత జ్ఞానము, తర్వాత ఫల త్యాగం చేయడం. సో ఇవన్నీ చేస్తే అదేమో లాంగ్ ప్రాసెస్. ఈ మీద డైరెక్ట్ ప్రత్యక్షంగా చేసేదేమో డైరెక్ట్ ప్రాసెస్ అనమాట. సో మన కృష్ణుడు 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు, అంటే మనకి ఏది వీలైతే అది తీసుకోవచ్చు అని. కానీ కాకపోతే నొక్కి చెప్పేది ఏంటంటే ప్రత్యక్షంగా ఫాలో అయ్యేది అది సులభమైన మార్గం. ఓకే, 13-14. అద్వేష్టా సర్వభూతానాం మైత్రా కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమా దుఃఖ సుఖ క్షమీ సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయః మయ్యార్పిత మనోబుద్ధిర్ యో మద్భక్తా సమే ప్రియః యో మా భక్తః సమే ప్రియః. Translation. One who is not envious but is kind friend to all living entities, who does not think himself a proprietor and is free from false ego, who is equal in both happiness and distress, who is tolerant, always satisfied, self-controlled, and engaged in devotional service with determination, his mind and intelligence fixed on me, such a devotee of mine is very dear to me. Purport. Coming again to the point of pure devotional service, the Lord is describing the transcendental qualifications of a pure devotee in these 2 verses. A pure devotee is never disturbed in any circumstances, nor is he
envious of anyone, nor does a devotee become his enemy's enemy. He thinks this person is acting as my enemy due to my own past misdeeds. So it is better to suffer than to protest. In Srimad Bhagavatam 10.14.8, it is stated, Tatte nukampa susamikshmano bhunjana evatma vipakam. Kritam vipakam. Whenever a devotee is in distress or has fallen into the difficulty, he thinks that it is the Lord's mercy upon him. He thinks, thanks to my past misdeeds, I should suffer far more greater than I am suffering now. So it is by the mercy of the Supreme Lord that I am not getting all the punishment I am due. I am just getting a little by the mercy of the Supreme Personality of Godhead. Therefore, he is always calm, quiet, patient, and despite many distressful conditions, a devotee is always kind to everyone, even to his enemy. Nirmama means that a devotee does not attach much importance to the pains and troubles pertaining to the body because he knows perfectly well that he is not material body. He does not identify with the body, therefore, he is freed from the conception of false ego and is equipoised in happiness and distress. He is tolerant and he is satisfied with whatever comes by the grace of the Supreme Lord. He does not endeavor much to achieve something with great difficulty. Therefore, he is always joyful. He is completely perfect mystic because he is fixed in the instructions received from the spiritual master. And because his senses are controlled, he is determined. He is not swayed by false arguments because no one can lead him from the fixed determination of devotional service. He is fully consciousness that Krishna is eternal Lord, so no one can disturb him. All these qualifications enable him to fix his mind and intelligence entirely on the Supreme Lord. Such a standard of devotional service is undoubtedly very rare, but a devotee becomes situated in that stage by following the regulated principles of devotional service. Furthermore, the Lord says that such a devotee is very dear to him, for the Lord is always pleased with his activities in full Krishna consciousness. సో ఇక్కడ కృష్ణుడు అంటే ప్యూర్ డివోటీస్ క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏంది, వన్ హూ ఇస్ నాట్ ఎన్వియస్ ఆఫ్ బట్ ఈస్ కైండ్ ఫ్రెండ్ టు ఆల్ లిమినిటీస్. ఎవరైతే ఈర్ష ఉండదో, అన్ని జీవుల మధ్య సేమ్ సమభావం పెట్టుకుంటారో, అండ్ హూ డస్ నాట్ థింక్ హిమ్సెల్ఫ్ ఏ ప్రొప్రైటర్, ఇది నాది అనుకోడు ఎప్పుడు, అది అన్ని భగవంతుడికే అని అనుకుంటాడో. ఇంకానేమో ఫాల్స్ ప్రైడ్ ఉండదు, నేను ఇది అని అది అని డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఇంకా హూ ఇస్ బోత్ ఈక్వల్ ఇన్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్, సో సుఖంలో దుఃఖంలో సమంగా ఉండేవాడు. ఇంకనేమో హూ ఇస్ టాలరెంట్, సో అందరినీ ఇంకా సహించే తత్వం అనమాట. ఏదైనా ఏదైనా లభించినప్పుడు అతి ఉత్సాహం కానీ, ఒక లేనప్పుడు దుఃఖం కానీ అట్లా ఉండడు, అన్నింటిలో సాటిస్ఫై ఉండేవాళ్ళు. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు నాకు చాలా ప్రియం అని కృష్ణుడు చెప్తాను అనమాట ఇక్కడ. సో ఒక్కొక్కరు డివోషన్ క్వాలిటీస్ ఎవరికి కృష్ణుడికి ఏమేమి ఇస్తామని నెక్స్ట్ వర్సెస్ లో చెప్తారన్నమాట. ఓకే, విజయ్ మాతాజీ మీ జాయిన్ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. ఎన్నోది ఒకసారి చెప్తారా? 15th వర్స్, 12th అధ్యాయం కదా ప్రభుజీ? 12th చాప్టర్. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. యస్మాన్నో ద్విజతే లోకో యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యాః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైర్ ముక్తో యః స చ మే ప్రియః యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైర్ ముక్తో యః స చ మే ప్రియః. అనువాదము: ఏ ఒక్కరికి కష్టాన్ని కలిగించనివాడు, ఎవ్వరిచే కలత చెందనివాడు, సుఖదుఖాలలో భయాందోళనలో సమభావముతో ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైన వాడు. భాష్యము: భక్తిని కొన్ని యోగ్యతలు ఇంకనూ వివరించబడుతున్నాయి. అటువంటి భక్తునిచే ఎవ్వనికి కష్టము, ఆందోళన, భయము లేదా అసంతుష్టి కలగదు. భక్తుడు ప్రతి ఒక్కరి పట్ల దయ కలిగి ఉంటాడు కనుక ఇతరులకు ఆందోళన కలిగే విధంగా అతడు ప్రవర్తించడు. అదే సమయంలో ఇతరులు చింతను కలిగిస్తే భక్తుడు కలత చెందడు. భగవత్ కరుణ చేతనే అతడు ఎటువంటి బాహ్య కలతలచే కలత చెందని విధంగా అభ్యాసం చేసి ఉంటాడు. నిజానికి భక్తుడు సర్వదా కృష్ణ భక్త భావనలో నిమగ్నమై భక్తియుత సేవలో నెలకొని ఉంటాడు కనుక అటువంటి భౌతిక పరిస్థితులు అతనిని చలింపజేయలేవు.
తన ఇంద్రియ భోగానికి తన దేహానికి ఏదైనా దొరకగానే లౌకికుడు సాధారణంగా పరమానందం చెందుతాడు. కానీ ఇంద్రియ భోగానికి ఇతరుల దగ్గర ఏదైనా ఉండడము, తన దగ్గర అది లేకపోవడము చూసినప్పుడు అతడు దుఃఖితుడవుతాడు, ద్వేషి అవుతాడు. శత్రువు నుండి ఏదైనా దాడిని ఊహించినప్పుడు అతడు భయపడతాడు. ఏదైనా కార్యాన్ని విజయవంతంగా లేకపోయినప్పుడు చింతతో కుంగిపోతాడు. ఈ కలతలన్నింటికీ సర్వదా అతీతునిగా ఉండే భక్తుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమైన వాడు. హరే కృష్ణ. ఇక్కడ కృష్ణుడు ఇంకా ఎవరు ప్రియమైన వాళ్ళ గురించి చెప్తాడు. సో హీ బై హూమ్ నో వన్ ఈస్ పుట్ ఇన్ టు డిఫికల్టీ అండ్ హూ ఇస్ నాట్ డిస్టర్బ్ బై ఎనీ వన్. సో ఎవరైతే లైక్ భక్తుడు ప్యూర్ డివోటీ ఎట్లా ఉంటారంటే వాళ్ళు వేరే వాళ్ళని ఎవరు కష్టపెట్టాడు, అంటే కష్టంలో పెట్టాడు, ఇంకా వేరే వాళ్ళు తన మీద కష్టం చేసినా అది సహిస్తాడు అనమాట. సో దాని మీద డిస్టర్బ్ కాడు అనమాట. సో హూ ఇస్ ఈక్వైజ్ ఇన్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్. సో ఎవరైతే లైక్ ఈక్వాలిటీ ఉంటారు లాస్ట్ శ్లోకాలు అంటే సంతోషం కానీ దుఃఖం కానీ ఎప్పుడు లైక్ స్టేబుల్ గా ఉంటారు. ఇంకానేమో భయము ఇంకా యాంగ్జైటీ దాని మీద కూడా ఉండదు అనమాట యాంగ్జైటీ. సో వాళ్ళు నాకు చాలా ప్రియం అని కృష్ణుడు చెప్తున్నారు. 16 అనిత చదువుతావా? అయ్యా. సో అనాపేక్ష శుచిర్దక్ష అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః యో మద్భక్తః సమే ప్రియః. అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించిన వాడు పవిత్రుడు, దక్షత కలిగిన వాడు, ఉదాసీనుడు, సమస్త క్లేశాల నుండి విముక్తుడు, ఏవో ఫలితాల కొరకు శ్రమపడిన వాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. భాష్యము: భక్తునికి ధనము దానంగా వస్తే రావచ్చు, కానీ దానిని పొందడానికి అతడు ప్రయాసపడకూడదు. అప్రయత్నంగా భగవత్ కరుణచే ధనం లభిస్తే అతడు కలత చెందడు. సహజంగానే భక్తుడు రోజుకు కనీసం 2 సార్లు స్నానం చేస్తాడు. భక్తియుత సేవా కార్యానికి తెల్లవారుజామునే నిద్రలేస్తాడు. ఈ విధంగా సహజంగానే అతడు అంతర్బాహ్యాలు రెండింటిలో శుచిగా ఉంటాడు. జీవితంలో సమస్త కార్యాల సారం పూర్తిగా తెలిసి ఉండి ప్రామాణిక శాస్త్రాలపై నమ్మకం కలిగి ఉన్న కారణంగా భక్తుడు సర్వదా దక్షుడే అయి ఉంటాడు. భక్తుడు ఏదో ఒక పక్షము వైపుకు చేరడు కనుక ఉదాసీనుడిగా ఉంటాడు. అన్ని ఉపాధుల నుండి ముక్తుడైన కారణంగా అతడు ఏనాడు వ్యధి చెందడు. దేహము ఒక ఉపాధి అని తెలుసుకున్న కారణంగా అతడు దేహబాధలు కలిగితే వాటి నుండి దూరంగా ఉంటాడు. భక్తి యోగ నియమాలకు విరుద్ధమైనట్టి దేనికి విశుద్ధ భక్తుడు ప్రయత్నించడు. ఉదాహరణకు పెద్ద భవంతిని కట్టడానికి చాలా శక్తి అవసరం అవుతుంది. తన భక్తి పురోగతికి లాభదాయకము కాకపోతే భక్తుడు అటువంటి పనిని చేపట్టడు. భగవంతుని కొరకు అతడు మందిరాన్ని నిర్మిస్తాడు. దాని కొరకు అతడు అన్ని రకాల చింతలను స్వీకరిస్తాడు. కానీ తన సంబంధికుల కొరకు అతడు పెద్ద ఇల్లును నిర్మించడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో మై డివోటీస్ who is not dependent on ordinary course of activities, who is pure, expert, without cares, free from all pains and not striving for some result is very dear to me. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ప్రభుపాద లైఫ్ లో చూసుకోవచ్చు. అంటే లైక్ ఎవరు తన ఆర్డినరీ కార్యకలాపాలు చేయాలని అనుకోడు భక్తుడు. అంటే ఓన్లీ భగవంతుడు ప్రీత్యర్థం కోసం చేస్తాడు. అండ్ హూస్ ప్యూర్ అండ్ ఈజ్ ఎక్స్పర్ట్, అంటే తన ప్యూర్ ఉన్న ఎక్స్పర్ట్ డీల్ చేస్తాడు. అంటే ఎవరు తనని చీటింగ్ చేసినా అని వాళ్ళని దాన్ని తప్పుకోగలుగుతాడు. ఇంకా అట్లా అమాయకుడులా ఉన్నాడు ఎక్స్పర్ట్. సో ప్రభుపాద ఎగ్జాంపుల్ లైఫ్ లో చూస్తే తన జూ టెంపుల్లో బాంబేలో ఉన్నప్పుడు జూ టెంపుల్ కడతామని డొనేషన్స్ రేజ్ చేశాడు. ఇంకనేమో ఒక ల్యాండ్ ఓనర్కి కూడా మనీ ఇస్తాడు అనమాట. ఒక లేడీ ఉంటుంది, ఆ లేడీకి మనీ ఇచ్చిన తర్వాత ఆమె మళ్ళీ ఏం చేస్తా అంటే అప్పుడు కేసు అది ఏమంటే లాయర్ దగ్గర పోయి మనీ ఇవ్వలేదని ప్రభుపాదం చీట్ చేద్దాం అనుకుంటుంది. చీట్ చేద్దాం అనుకుని ఆ ల్యాండ్ ఇయ్యదనమాట, మనీ కూడా ఇయ్యదు. సో అప్పుడు ప్రభుపాద తన కోసం కాదు కానీ అప్పుడు కృష్ణుడికి ఆయన ఏం పెట్టుకున్నా అంటే, కృష్ణ నీకోసం నేను మందిరం కడతాను అంటాడు అనమాట. నీకోసం భవ్యమైన మందిరం కడతాను అని చెప్పినట్టు కృష్ణుడు ప్రామిస్ చేసేందుకు ప్రభుపాద ఎంత ఫైట్ చేస్తాడంటే ఆమెని కోర్టుకి తీసుకెళ్తాడు. తర్వాత లాస్ట్కి ఆమె
కోర్టు కేసు ఓడిపోతుంది, ఆ ల్యాండ్ ఇస్కాన్కి వస్తుంది. ఆ తర్వాత అంటే ప్రభుపాద అట్లా అంటే అది కృష్ణుడి కోసం కాబట్టి తన ఫైట్ చేశాడు, కానీ తన ఓన్ కోసం చేయలేదు. తన ఈవెన్ లైక్ గుడిసెలో ఉన్నాడని రెడీ ఉంటాడు. సో కానీ అంటే మనం కూడా కృష్ణుడి కోసం మనం ఎంతవరకైనా ఫైట్, మనం ఏమైనా చీట్ చేయాలని చూస్తే అది మనం ఫైట్ చేయాలి. మనం ఓన్లీ ఇది ఇది మెటీరియల్ కదా అని అట్లా మనం వదులుకోదు అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ లెసన్. సో భక్తి అయినంత మాత్రం మనం అన్ని సహించాలని రూల్ లేదు. సో ఏది మనము కృష్ణుడి కోసము మనం పనిచేస్తున్నామో దానికోసం మనము తప్పకుండా చేయాలి. మన సెల్ఫ్ మన కోసం కాదు. ఇప్పుడు మనం ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒకవేళ మన డివోటీస్ని కానీ లేకపోతే భగవంతుడిని ఎవరైనా కించపరచడం అట్లా చేస్తే మనం వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వాలి. సో అది మనము చాలా మన ప్రభుపాద నుంచి నేర్చుకోవచ్చు. సో లాస్ట్కి కూడా ప్రభుపాద ఈవెన్ లైక్ ఈ మెటీరియల్ వరల్డ్ వదిలేటప్పుడు కూడా జూ టెంపుల్ అప్పుడు కడుతున్నారు, కానీ ఇంకా ఇనాగ్రేషన్ కాలేదు. బట్ ప్రభుపాద అప్పుడు కూడా డిటాచ్ అయ్యాడు ఈవెన్ టెంపుల్ కూడా. అంటే ప్రభుపాదని అడిగినమాట, నీకు ఏమైనా లాస్ట్ కోరిక ఏమైనా ఉందా అంటే అప్పుడు చెప్పిన ప్రభుపాద నాకు ఇంకా కోరికలు ఏమి లేవు, ఎందుకంటే కోరికలు ఉంటే మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. ఏదైనా కోరికనా ఆ టెంపుల్ని చూడాలన్నా లేదా ఇంకా సెంటర్స్ పెట్టాలన్నా అని కూడా ప్రభుపాద కూర్చిచ్చానయ్య అన్నాడు భగవంతుడు. అంటే కృష్ణ నువ్వు ఎంత చేయాల్సిన ఎంత చేయించాల్సిన తోటి 12 years లో మొత్తం చేయించినావు, 108 టెంపుల్స్ కట్టించినావు. సో అంతే చాలు, కూర్చిచ్చానే అన్నాడు ప్రభుపాద. సో ప్రభుపాద ఎగ్జాంపుల్ అంటే లైక్ ప్యూర్ డివోటీ ఎట్లా ఉండాలి అని మనం నేర్చుకోవచ్చు అన్నమాట. 17 నేను చెప్తాను. యో నా హృష్యతి నా ద్వేష్టి, యో నా హృష్యతి నా ద్వేష్టి, నా శోచతి నా కాంక్షతి, నా శోచతి న కాంక్షతి, శుభాశుభ పరిత్యాగి, శుభాశుభ శుభాశుభ భక్తిమాన్ యా సమే ప్రియః. భక్తిమాన్య Okay, translation. One who neither rejoices nor grieves, who neither laments nor desires, and who renounces both auspicious and inauspicious things. Such a devotee is very dear to me. Purport. A pure devotee is neither happy nor distressed over material gain and loss, nor is he very much anxious to get a son or disciple, nor is he distressed by not getting them. If he loses anything which is very dear to him, he does not lament. Similarly, if he does not get what he desires, he is not distressed. He is transcendental in the face of all kinds of auspicious and inauspicious and sinful activities. He is prepared to accept all kinds of risk for the satisfaction of Supreme Lord. Nothing is important, nothing is an impediment in the discharge of devotional service. Such a devotee is very dear to me. So, one who neither rejoices nor grieves, who neither laments nor desires, who renounces both auspicious and inauspicious things. Such a devotee is very dear to me. సో మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసినప్పుడు అంటే కర్ణ అండ్ భీష్మ ఎగ్జాంపుల్ చూసినాం కదా. సో అట్లనే అంటే వాళ్ళు వాళ్ళ ఓన్ తృప్తి కోసం అంటే వాళ్ళు శపథం తీసుకున్నారు కాబట్టి భీష్ముడు అంటాడు నేను ఈ హస్తినాపురంని ప్రొటెక్ట్ చేస్తా అంటాడు, కానీ ఏ రాజుని ప్రొటెక్ట్ చేసినా అది ఆలోచించదు. ఇంకా కర్ణ కూడా నేను ఏమంటాడు, నేను దుర్యోధనుడు నాకు హెల్ప్ చేసింది కాబట్టి దుర్యోధనుని నేను ఎప్పుడు సహాయపడతానంట. కానీ వాళ్ళ దుర్యోధనుడు ఎట్లా అంటాడని అది ఆలోచించాడు. కానీ అర్జునుడు అది ఏది తన శపథం చేసిన ఈవెన్ గాంధీవని అంటాడు అనమాట. ఎవరన్నా గాంధీవ ఇన్సల్ట్ చేస్తే నేను వాళ్ళని చంపుతా అంటాడు. ఒకసారి యుధిష్ఠుడే ఆ గాంధీవని ఇన్సల్ట్ చేస్తాడు అనమాట. అప్పుడు అర్జునుడు యుధిష్ఠుని చంపడానికి కూడా పోతాడు, కానీ అప్పుడు కృష్ణుడు ఆపుతాడు అనమాట. ఆపి అది అర్జున నువ్వు ఒకవేళ ఎవరినైనా చంపాలంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసినా అని చంపినట్టే అని అప్పుడు యుధిష్ఠుని ఇన్సల్ట్ చేయని చెప్తాడు అనమాట. సో అట్లా వాళ్ళ ఓన్ ప్రతిష్ట కోసము చేయరు భక్తులైతే. సో అట్లే సేమ్ ఇంకా అర్జునుడు మళ్ళీ తర్వాత యుధిష్ఠిర అంటే మళ్ళీ నీ ఓన్ అంటే అర్జునుడు అట్లా యుధిష్ఠిని ఇన్సల్ట్ చేసినాక తన అంటాడు యుధిష్ఠిని ఇన్సల్ట్ చేసినా కాబట్టి నేనే చనిపోవాలని సూసైడ్ చేసుకుని రెడీ ఉంటాడు ఈ మహాభారత యుద్ధం టైంలో. అప్పుడు మళ్ళీ కృష్ణుడి మళ్ళీ ఇంటర్వ్యూ అయ్యి చెప్తాడంటే ఎవరైతే నీ ఓన్ పొగడలు చెప్పుకుంటారో వాళ్ళు కూడా చనిపోయినట్టే అని చెప్తాడు. సో అప్పుడు అర్జునుడు ఏమంటాడు, తన గొప్పలన్నీ చెప్పుకుంటాడు అనమాట. సో కృష్ణ అంటాడు సరే నువ్వు నీ గొప్పలు చెప్పుకున్నావు కదా, అది కూడా నువ్వు చనిపోయినట్టే అని చెప్తాడు. సో అట్లా కృష్ణుడు సేవ్ చేస్తాడు అనమాట అర్జున్ని. సో భక్తులు అయితే ఏంటంటే వాళ్ళు కృష్ణుడు ప్రీతి కోసం చేస్తారు, వాళ్ళ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్ ఇంటెన్షన్స్ కోసం చేయరని మనం తెలుసుకోవాలి. భక్తులు వాళ్ళ క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 శ్లోకాస్ ఉన్నాయి.
19 and 20. సో విజయమాత చదవండి నెక్స్ట్. హరే కృష్ణ. 18, 19. సమా శత్రు చ మిత్రే చ సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు శీతోష్ణ సుఖదుఃఖేషు సమా సంగ వివర్జితః సమః సంగ వివర్జితః తుల్యా తుల్యా నిందా స్తుతి మౌని తుల్యా నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిర మతిర్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః భక్తిమాన్ మే ప్రియో నరః. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్యా నిందస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. అనువాదము: శత్రుమిత్రుల పట్ల సమంగా ఉండేవాడు, మానావమానాలలో, శీతోష్ణాలలో, సుఖదుఖాలలో, నిందాస్థితులలో సమచిత్తము కలిగినవాడు, దుష్ట సాంగత్యము నుండి సర్వదా దూరంగా ఉండేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, దేనితోనైనా సంతృష్టి చెందేవాడు, నివాసం ఏదైనా పట్టించుకునివాడు, జ్ఞానంలో సుస్థిరుడు, భక్తియుత సేవలో నెలకొన్నవాడు అయిన మనుజుడు నాకు అత్యంత పరమ ప్రియుడు. భాష్యము: భక్తుడు సర్వదా సమస్త చెడు సాంగత్యము నుండి ముక్తుడై ఉంటాడు. మనిషి ఒకప్పుడు స్తుతించబడతాడు, మరొకప్పుడు అవమానించబడతాడు. ఇది మానవ సహజ స్వభావము. కానీ భక్తుడు సర్వదా ఈ ప్రకృతిమయమైన మానవమానాలకు, సుఖదుఖాలకు అతీతుడై ఉంటాడు. అతడు చాలా ధైర్యంగా ఉంటాడు. అతడు శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాలు తప్ప ఇంకేది మాట్లాడాడు. అందుకే అతడు మౌని. మౌనం అంటే మనిషి మాట్లాడకూడదని అర్థం కాదు. మౌనం అంటే అతడు వ్యర్థంగా మాట్లాడకూడదని భావము. కేవలము అవసరమైనవే అతడు మాట్లాడాలి. ఇక భగవంతుని గురించి మాట్లాడడమే భక్తునికి అత్యంత అవసరమైన మాట అవుతుంది. భక్తుడు అన్ని పరిస్థితులలో ఆనందంగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు అతడు అతి రుచికరమైన ఆహార పదార్థాలను పొందుతాడు, ఒక్కొక్కప్పుడు వాటిని పొందడు. అయినా అతడు సంతృష్టితోనే ఉంటాడు. నివాస సౌకర్యం గురించి కూడా అతడు పట్టించుకోడు. ఒక్కొక్కప్పుడు అతడు చెట్టు కింద నివసిస్తాడు, ఇంకొకప్పుడు అతి విలాసమైన భవంతిలో వసిస్తాడు. అయినా దేని పట్ల అతడు ఆకర్షితుడు కాడు. తన నిశ్చయంలో, జ్ఞానంలో స్థిరుడై ఉండే కారణంగా అతడు స్థిరుడని చెప్పబడినాడు. భక్తుని యోగ్యతల వర్ణనలో కొన్ని పునరుక్తులు మనకు కనిపించిన ఆ యోగ్యతలన్నింటినీ భక్తుడు తప్పకుండా పొందాలని నొక్కి చెప్పడమే దాని ఉద్దేశం. సద్గుణాలు లేకుండా ఎవడో విశుద్ధ భక్తుడు కాలేడు. హరావ భక్తస్య కుతో మహద్గుణాః. భక్తుడు కాని వానికి సద్గుణాలు ఉండవు. భక్తునికి గుర్తింపు పొందాలని కోరుకునేవాడు తప్పక సద్గుణాలను పెంపొందించుకోవాలి. అయినా అతడు ఆ గుణాలను సంపాదించుకోవడానికి బాహ్యంగా యత్నం చేయడు. కానీ కృష్ణ భక్తి భావనలో, భక్తియుత సేవలో నెలకొనడమే వాటిని అతడు వృద్ధి చేసుకోవడానికి సహజంగా తోడ్పడుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. So one who is equal to friends and enemies, who is equipoised in honor and dishonor, heat and cold, happiness and distress, fame and infamy, who is always free from contaminating association, always silent and satisfied with anything, who doesn't care for any residence, who is fixed in knowledge and who is engaged in devotional service, such a person is very dear to me. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు. అంటే షడ్ గోస్వామిస్ అని విన్నారు కదా, షడ్ గోస్వామిస్, రూప, సనాతన, ఇంకా రఘునాథ్ దాస్ అట్లా అని. సో వాళ్ళిద్దరు ఇట్లా ఫేమస్. వాళ్ళ రూప గోస్వామి, సనాతన గోస్వామి అని వాళ్ళు యాక్చువల్గా చైతన్య మహాప్రభుని కలిసే ముందు వాళ్ళిద్దరు మినిస్టర్స్ ఉండే, అంటే బెంగాల్ గవర్నమెంట్ లో. అంటే వాళ్ళు వెరీ హై పొజిషన్ ఉండే వాళ్ళు. అంటే వాళ్ళు లేని మినిస్ట్రీలో ఆ కింగ్ కూడా ఏం చేయలేకపోయారు. అంత నాలెడ్జ్. అంటే వాళ్ళు 15 రూప గోస్వామి 15 లాంగ్వేజెస్ లో ఎక్స్పర్ట్ ఉండే, పర్షియన్, ఉర్దూ అన్ని. సో వాళ్ళు చైతన్య మహాప్రభుని కలిసిన తర్వాత వాళ్ళు అన్ని తుచ్చమని వదిలేసిన అనమాట. అన్ని అంటే ఆ మినిస్టర్ పొజిషన్ వదిలేసిండ్రు, ఎంతో సేవింగ్స్ ఉండే, ఆ సేవింగ్స్ అన్ని వదిలేసిండ్రు. సో చైతన్య మహాప్రభుకి సరెండర్ అయ్యి వాళ్ళు, చైతన్య మహాప్రభు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే, అంటే భక్తి గురించి గొప్ప రాయండి అని చెప్తే వాళ్ళు రోజు అన్ని డిఫరెంట్ శాస్త్రాలు చదివి వాళ్ళు భక్తి గొప్పతనం ఏందని వాళ్ళు భక్తి రసామృత సింధు అని బుక్ రాసిన రూప గోస్వామి. సో అది అయితే వాళ్ళు ఎంత డిటాచ్డ్ అంటే రోజు ఒక చెట్టు కింద పండుకుంటుండే అనమాట.
నైట్ ఒక చెట్టు కింద వండుకొని నెక్స్ట్ డే ఇంకో చెట్టు కింద వంటారు. అంటే ఆ చెట్టుకు కూడా అటాచ్మెంట్ ఉండదు అని, అంత వాళ్ళకు వైరాగ్యం ఉంది అనమాట. సో ఇంకనేమో వాళ్ళు రోజు లైక్ ఒక్కొక్క ఇంట్లో అడిగారు, కానీ వాళ్ళు ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే అంత భగవంతుడి సేవ కోసము అన్ని త్యాగం చేయడానికి అడిగినారు. సో అట్లాంటిది మనం ఈ కాలంలో మనం ఇమిటేట్ చేయకపోయినా అట్లీస్ట్ మనం ఉన్న దాంట్లో మనం కృష్ణుడికి సేవ చేయడానికి ట్రై చేయాలి మనం. సో అది కృష్ణుడు చెప్పినమాట. ఆ క్వాలిటీస్ నాకు ఇవన్నీ లాస్ట్ 4-5 వర్సెస్ లో విన్నాం కదా. సో ఎలాంటి క్వాలిటీస్ కృష్ణుడికి ఇష్టము అని ఇక్కడ మెన్షన్ చేసిండు. సో అలాంటి క్వాలిటీస్ మనము డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ శ్లోకానికి వచ్చారు. ఏతు ధర్మామృతమిదం ఏతు ధర్మామృతమిదం యతోక్తం పర్యుపాసతే తోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియాః तास्ते अतीव मे प्रियाः एतु धर्मामृतमिदं यदोक्तं पर्युपासते श्रद्धदाना मत्परमा భక్తాస్తేతీవ మే ప్రియాః. భక్తి యోగం అనే ఈ అమృత మార్గంను అనుసరించేవారు నన్నే పరమ గమ్యముగా చేసుకొని శ్రద్ధతో పూర్తిగా దేనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైన వారు. భాష్యము. ఈ అధ్యాయంలో 2వ శ్లోకం నుండి చివరి శ్లోకం వరకు, అంటే మయ్యావేశ్య మనోయేమాం, మనస్సును నాపై స్థిరపరిచి నుండి ఏతు ధర్మామృతం మిదం, ఈ నిత్య సేవా ధర్మము వరకు తనను చేరడానికి ఉన్నటి దివ్య సేవా పద్ధతులను భగవంతుడు వివరించాడు. అటువంటి పద్ధతులు భగవంతునికి చాలా ప్రియమైనవి. వాటిలో నెలకొన్న వాడికి అతడు స్వీకరిస్తాడు. నిరాకార బ్రహ్మ మార్గంలో నెలకొన్నవాడు, భగవంతుని వ్యక్తిగత సేవలో నెలకొన్నవాడు అనే వారిలో ఎవ్వడూ ఉత్తముడనే ప్రశ్నను అర్జునుడు లేవదీశాడు. దేవదేవుని భక్తియుత సేవయే సమస్త ఆధ్యాత్మికానుభూతి పద్ధతుల్లో ఉత్తమమైనదని అనడంలో ఎటువంటి సందేహం లేదని భగవంతుడు స్పష్టంగా అతనికి సమాధానం ఇచ్చాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే సత్సాంగత్యము ద్వారా మనిషి విశుద్ధ భక్తి సేవ పట్ల అనురక్తిని పెంచుకొని తద్వారా ప్రామాణిక గురువును అంగీకరించి ఆయన నుండి వినడం, కీర్తన చేయడం మొదలుపెట్టి శ్రద్ధానురక్తులతో భక్తి యోగ నియమాలను పాటిస్తూ ఆ విధంగా దేవదేవుని దివ్యమైన సేవలో నెలకొంటాడని ఈ అధ్యాయంలో నిర్ణయించబడింది. ఈ మార్గమే ఈ అధ్యాయంలో ఉపదేశించబడింది. అందుకే ఆత్మానుభూతికి, భగవత్ ప్రాప్తికి భక్తియుత సేవ ఒక్కటే పూర్ణమైన మార్గమని అనడంలో సందేహం లేదు. ఈ అధ్యాయంలో వివరింపబడినట్లుగా పరతత్వపు నిరాకార భావన కేవలం ఆత్మానుభూతికే శరణు పొందడం వరకే ఉపదేశించబడింది. ఇంకొక రకంగా చెప్పాలంటే విశుద్ధ భక్తులతో సాంగత్య అవకాశం లభించినంత వరకే నిరాకార భావన లాభదాయకం అవుతుంది. పరతత్వపు నిరాకార భావనలో మనిషి ఆత్మను, భౌతిక పదార్థాన్ని అర్థం చేసుకోవడానికి కామే కర్మ ఫలాలు లేకుండా పనిచేస్తాడు, ధ్యానం చేస్తాడు, జ్ఞాన సాధన చేస్తాడు. విశుద్ధ భక్తుని సాంగత్యంలో లేనంత వరకే ఇది అవసరం అవుతుంది. అదృష్టవశాత్తుగా అతడు విశుద్ధ భక్తి యోగంతో కృష్ణ భక్తి భావంలో నెలకొనాలనే కోరికను నేరుగా వృద్ధి చేసుకుంటే ఆధ్యాత్మిక అనుభూతిలో క్రమంగా పురోగమించే అవసరమే కలగదు. భగవద్గీతలోని మధ్య 6 అధ్యాయాల్లో వర్ణించబడినట్లు భక్తి యోగము అత్యంత అనుకూలమైనది. దేహ పోషణకు అవసరమైన వస్తువుల గురించి చింతయే మనిషికి అవసరం లేదు. ఎందుకంటే భగవద్ అనుగ్రహంచే సమస్తం అప్రయత్నంగా లభిస్తుంది. శ్రీమద్ భగవద్గీతలోని భక్తి యోగము అనే 12వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. వెరీ బ్యూటిఫుల్ చాప్టర్. So those who follow this imperishable path of devotional service and who completely engage themselves with faith, making me the supreme goal, are very, very dear to me. సో కృష్ణుడు అయితే ఏ భక్తి యోగం ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, అంటే భక్తి యోగంలో ఎవరు ఫాలో అవుతారు అండ్ నన్ను సుప్రీం గోల్ పెట్టుకుంటారు, నన్నే చేరుకోవాలని పెట్టుకుంటారో అది నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు అని కృష్ణుడు క్లియర్గా చెప్తున్నాడు. సో ఇక్కడ ఇది భక్తి యోగా అల్టిమేట్ అనమాట. సో మనం ఎప్పుడు భక్తి యోగాల ప్రోగ్రెస్ కావాలంటే మనం ఈ కృష్ణుడిని, ఈ చాప్టర్ మనం బాగా చదవాలి, ఇంకా దీని గురించి ధ్యానం చేయాలి, చేసి ఎలా మనం కృష్ణుని ప్రీత్యర్థం కోసం పనిచేస్తామో, ఎప్పుడు కృష్ణుని ప్లీజ్ చేయడానికి మనం పనిచేస్తామో
అది పెట్టుకొని మనం భక్తి యోగాలో ప్రోగ్రెస్ అయితే మనం కృష్ణుని తప్పకుండా భక్తి మార్గంలో చేరుకుంటాం కృష్ణుని డిఫరెంట్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏకాదశి రోజు భగవద్గీత క్లాస్ అవ్వడం మా అదృష్టం అవునండి. ప్రభుజీ. ఒక 2 నిజంగా ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా వసించడం అని అంటారు కదా. కరెక్ట్ కరెక్ట్. ఒక 2 అవర్స్ మంచిగా కూర్చొని లేవకుండా అట్లా చదవడము ఏకాదశి రోజు క్లాస్ బాగుంది. అవును, చాలా చాలా థ్యాంక్ఫుల్ టు అనితక్క, విజయ మాతాజీ. సో చాలా బాగుంది ప్రభుజీ. చాలా ఇది నా ఫేవరెట్ చాప్టర్, 12th చాప్టర్. సో చాలా సింపుల్, ఓన్లీ 20 వర్సెస్ ఉన్నాయి కానీ బట్ కృష్ణ మొత్తం అంటే భక్తి యోగా సమ్మరైజ్ చేసిండు. సో ఇది చాలా సింపుల్ మార్గము, ఎందుకంటే మిగతా మనము ఏ ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము, ఇంకా ఆస్టెరిటీస్, తపో మార్గం అన్ని చేసినా మనం ఈ యుగంలో చేయలేము. ఇది మనం మంచిగా ఇంట్లో లైక్ ఫ్యామిలీ తోటి ఉండి మనం భక్తిలో ప్రోగ్రెస్ కావచ్చు అన్నమాట. ఇది అంతే, ఏది మనము సుఖం అంటారు, ఇది సుఖంగా చేయొచ్చు ఈ భక్తి మార్గం. సో మిగతా ప్రాసెస్ అన్ని మిగతా తెలియదు కాబట్టి అందుకే ప్రభుపాద లాస్ట్ పర్పస్ అవుతారు. అంటే ఈ నిరాకారవాద్యం అన్ని ఏంటంటే భక్తులన్నీ కలవనంత వరకు అది ఓకే ఉంటుంది, కానీ ఒక్కసారి మనం భక్తులను కలిసి భక్తి ప్రాసెస్ తెలిసిన తర్వాత భక్తి మార్గం అనుసరించాలి. అది భక్తి మార్గం తెలియక ముందు వరకు మనము ఈ నిరాకారం, ధ్యానము, మెడిటేషన్ ఆస్ట్రీస్ చేయొచ్చు, కానీ కాకపోతే ఒకసారి మనం భక్తుల గురించి తెలుసుకొని భక్తులతో సాంగత్యం తెలిసి మనము ఈ ప్రాసెస్ గురించి తెలిసినప్పుడు మనము భక్తి మార్గం విడవద్దు, మనము విడవలేము కూడా. ఒకవేళ మనకు రియల్ గా ఇంట్రెస్ట్ ఉంటే మనం కృష్ణుడు మనని కృష్ణుడు ఈవెన్ మనం మర్చిపోయినా కృష్ణుడు మనకు గుర్తు చేస్తాడు. సో అది గ్రేట్నెస్ ఈ చాప్టర్ అండ్ భక్తి మార్గం గురించి. హరే కృష్ణ. మనం కూడా ప్రతి ఏకాదశికి చక్కగా అన్ని శ్లోకాలు చదివితే బాగుంటుంది కదా ప్రభుజీ. అవును మాతాజీ, ఇంకా ఓన్లీ చాప్టర్స్ ఇంకా 6 చాప్టర్స్ ఇంకా మిగిలిపోయినాయి. ఈ లాస్ట్ ఇయర్కి కంప్లీట్ చేయాల్సింది 1 yearలో. చూద్దాం మాతాజీ, అంటే ఒకవేళ చాప్టర్ టైం ఉంటే నెక్స్ట్ ఏకాదశిన కూడా చూద్దాం. ఎందుకంటే మొత్తం 2 hours 3 hours మొత్తం భగవద్గీత చదవాలంటే 3 hours పడుతుంది. బట్ ఒకవేళ మేబీ భగవద్గీత అయిన తర్వాత ఎప్పుడన్నా సెషన్ చేద్దామంటే చేద్దాం, ఎప్పుడన్నా భక్తి మొత్తం భగవద్గీత చదువుదాం ఎప్పుడన్నా. థ్యాంక్ యూ మాతాజీ. నరసింహార్తి చదువుదాం. ఓకే. నమస్తే నరసింహాయ, హిరణ్యాకాశీపూర్వక్షయా తిలటంకానకాలయే నరసింహ పరతో నరసింహ, ఇదో నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, ఏతో ఏతో యామి తతో నరసింహ, హృదయే నరసింహ, బహి నరసింహ హృదయే నరసింహ, నరసింహమదిం శరణం ప్రపద్యే, నరసింహమదిం శరణం ప్రపదే, కమలవరే అద్భుత శృంగ దళితా హిరణ్యకశిపూ అనుబృందా కేశవధృతా నరహరిరూపా జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ
జగదీశ హరే. तव कर कमलवरे नाकाम् अद्भुत शृंगाम दलिता हिरण्यकशिपु तनभृङ्गाम् केशवधृता नरहरि रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे. जय नरसिंहदेव 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 जय नरसिंहदेव. जय नरसिंहदेव 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 जय नरसिंहदेव. जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज. जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज. जय प्रभुपदा 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 जय प्रभुपदा. जय प्रभुपदा 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 जय प्रभुपदा. जय गुरुदेवा 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 जय गुरुदेवा. जय गुरुदेवा 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 जय गुरुदेवा. जय गौर हरि बोल हरि बोल हरि बोल जय गौर हरि बोल. नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल. नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल. नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल. विनाश नरसिंहदेव भगवान की जय. भक्त शिरोमणि प्रहलाद महाराज की जय. श्रील प्रभुपाद की जय. థ్యాంక్ యూ మాతాజీ అటెండ్ అయింది క్లాస్. హ్యాపీ ఏకాదశి. ఒక్కసారి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. రేపు నిత్యానంద ఆవిర్భావోత్సవం రేపు ఇది సెంటర్లో ప్రభుజీ ఆఫర్ చేసి చెప్పన్ భోగ్ ఆఫర్ చేస్తారంట. ఐటమ్స్ చేసుకురమ్మన్నారు. ఎల్లుండి మండే రోజు చేసి ఇక్కడ సండే రేపు అవుతుంది, ఎల్లుండి కూడా అవుతుంది వరా ద్వాదశి. సో నిత్యానంద త్రయోదశి కూడా ఉంది. రేపు యాక్చువల్గా వరా ద్వాదశి ఉంది. రేపు వరా ద్వాదశి ఉంది, ఇంకా ఎల్లుండి నిత్యానంద త్రయోదశి ఉంది. సో మీకు వీలైతే జాయిన్ కండి అక్కడ మీ సెంటర్ దగ్గర. నిత్యానంద త్రయోదశి అంటే ఏంటి? నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు ఇంకా నిత్యానంద ప్రభు ఉన్నారు కదా, ఆయన నిత్యానంద ప్రభు ఆయన ఆవిర్భావం రోజు అనమాట. అంటే బలరాం లాగా ఆయన నిత్యానంద ప్రభు బలరాముడా? నిత్యానంద ప్రభు అంటే బలరాముడా ప్రభుజీ? బలరాముడు అవతారం లాగా కలియుగంలో చైతన్య మహాప్రభు కృష్ణుడు అవతారం లాగా, నిత్యానంద ప్రభు బలరామ అవతారం లాగా. సో వాళ్ళిద్దరు ఫోటోస్ పెడతారా ప్రభుజీ? నాకు పంపిస్తాను మాతాజీ, పంపిస్తాను. ఓకే, చెప్పన్ భోగ్ చేస్తారంట ప్రభుజీ. అయితే అందరినీ ఎన్ని ఐటమ్స్ వీలైతే అన్ని ఐటమ్స్ చేసుకురమ్మా. ఫస్ట్ టైం ప్రభుజీ నేను చేసుకెళ్ళడం. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్. తీసుకెళ్ళి ఏది వీలైతే అది చేసి భగవంతుడికి ఆఫర్ చేయి. అవును, ఈవినింగ్ ఉంది ప్రోగ్రామ్ మండే రోజు. ఇక్కడ కూడా ఉంది, మా భక్తి సెంటర్లో కూడా ఉంది. ఓకే, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.